పిఎంసి ప్రేక్షకులకు, ధ్యాన మిత్రులకు, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం విశాఖపట్నం సుజాత నగర్లో ఉన్నాం. మనందరికీ తెలిసిన అప్పాజీ గారి ఫ్యామిలీ, మరి డాక్టర్ జీకే గారు, వారందరి యొక్క సమక్షంలో మరి అద్భుతమైనటువంటి వారి కుటుంబం అంతా కలిసి ఒక అద్భుతమైన బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రాన్ని నిర్మించారు. అందులో ఎంతోమంది ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకుంటూ వాళ్ళ జీవితాల్లో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు సంపాదించుకున్నారు. అందులో ఈరోజు కొంతమంది వాళ్ళ యొక్క అనుభవాలు తీసుకుందాం. మేడం గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం. సో పిఎంసికి స్వాగతం. ఈరోజు మరి పిఎంసికి వచ్చి మీ యొక్క అనుభవాలు పంచుకుంటున్నందుకు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మేడం, మీ పేరు, మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు, మీరు ఎక్కడ, ఎవరి ద్వారా వచ్చారు, ఇలాంటి విషయాలన్నీ కూడా పిఎంసితో పంచుకోండి. నమస్తే సార్, నా పేరు జి నాగమణి. మాది ఇక్కడ పాపిరాజుపాలెంలోనే, కానీ 2009లో మేము కోరమన్పాలెంలో ఉండేవాళ్ళము. అక్కడ సాయిబాబా గుడి మీదని 41 days ధ్యానం పెట్టారు. అప్పుడు మాకు పాంప్లెట్ ఇచ్చారు అనిత మేడం అని. అనిత మేడం, శైలు మేడం, కృష్ణ మేడం, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు 41 days పెట్టారండి. పెడతప్పుడు మమ్మల్ని పిలిచారనమాట. పిలిస్తే అసలు ధ్యానం అంటే పదం బాగుంది కదా, ధ్యానం అంటే ఎప్పుడు బుక్కుల్లో చదివినా, ఏమైనా మంత్రాలు అవి చదివినా ముందు ధ్యానం అంటారు కదా, బాగుంది చాలా, ఇంకేవో ఏమైనా ఉంటుందేమో చూద్దామనేసి వెళ్ళాం సార్. వెళ్ళేసరికి ధ్యానంలో కూర్చోబెడితే ఇలా కళ్ళు మూసుకొని శ్వాసను గమనించమన్నారు. అరగంట అయ్యేసరికి చాలా విపరీతమైన నొప్పులు వచ్చేస్తున్నాయి. ముందే నడుము నొప్పి ఉంది. విపరీతమైన నొప్పులు వస్తే బాబు ఇదేట్రా బాబు ఇంత నొప్పులు వస్తున్నాయి, అయితే ఇంకా రాకపోవడం మంచిది రేపు నుండి అని అనుకున్నాం సార్. అనుకునేసరికి ఇంకా కళ్ళు తెరిచేద్దామంటే తెరవకూడదు అంటున్నారు కదా, చెప్పేకే తెరుద్దాంలే అని అలాగా చాలా ఇదిగా నొప్పులు భరిస్తూ కూర్చున్నాం సార్ ధ్యానంలో. సరే కళ్ళు తెరిచి చూసేసరికి అందరూ కొంతమంది అయితే బాగా చేస్తున్నారు. అంటే నేను చేయలేకపోతున్నానంటే నాకు ఏదో కర్మ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే అప్పటికే కూడా కొన్ని బుక్స్ అవి చదవడం వల్ల కర్మలు, గత జన్మలో చేసిన తప్పులు ఏవో అంటుంటారు కదా, అవన్నీ కొంచెం ఉన్నాయి. అదే అయ్యి ఉంటుంది, అందుకే నేను కూర్చోలేకపోతున్నాను. చాలామంది బాగానే కూర్చున్నారు కదా అనుకున్నాను. ఆ రోజు నంద సార్ ఫస్ట్ క్లాస్ సార్. తర్వాత పాలు, వెన్న, నెయ్యి అనేసి కాన్సెప్ట్ చెప్పారు. అది చెప్పేసరికి నాకు ఎంతో చాలా నచ్చిందనమాట. నచ్చి ఇంకెప్పుడు కూడా ఈ ధ్యానం అనేది మానకూడదు, చాలా బాగుందని ఇంకా 41 days వచ్చాం సార్. వస్తే అవి వింటున్న కొద్దీ చాలా బాగుందనమాట. అంతకుముందు అనుకున్నాను చిన్నజీయర్ స్వామి, ఇంకా చాలామంది గురువులు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పినవి ఉంటాయి, ఇంకేముంటాయి అనుకున్నాను. అంటే అంతకు ముందు 41 daysలో నేను రాలేకపోయాను. ఎందువల్ల అంటే అంటారు కదా, అడుగు పెట్టాలన్నా కూడా మనకు అర్హత ఉండాలని. అది కరెక్ట్ అని నాకు చాలా అనిపించింది. ఇందులోకి వచ్చిన తర్వాత అప్పుడు అనిపించింది. అయితే నేను అందుకనే రాలేకపోయాను అనేసి తర్వాత వచ్చిన తర్వాత తెలిసిందనమాట ధ్యానం చాలా విలువైందని. నంద సార్ కాన్సెప్ట్ విన్నాక అబ్బా ఎంత బాగుందిరా బాబు, ఇంకా ఎలా అయినా సరే ఇంకా వదలకూడదు, రావాలని. ఆ తర్వాత మరుసటి రోజు వంశీ సార్ క్లాసు, తర్వాత కేవీ రావు గారు క్లాసు, ఈశ్వరరావు గారు క్లాసు, అంతా ఎంత బాగున్నాయి అంటే అసలు నేను వెళ్ళలేనివన్నీ వింటున్నాను అనమాట. వింటుంటే ఇంకా చాలా బాగుంది, ఇదే అసలు సత్యమైంది. అంటే నాకు కొన్ని ప్రశ్నలు ఉండేవి, వాటికి సమాధానం దొరకదనుకుంటే అన్నీ ఇందులోనే దొరుకుతున్నాయి అనమాట. అన్నీ ఇందులో దొరికాక అసలు సత్యం అంటే ఏంటి, అసలు నాకు ఇలా ఉంటే ఇలా ఉండాలి అని అనుకునేవన్నీ ఇందులోనే కనిపిస్తున్నాయి. నేను అనుకునేవన్నీ ఇందులోనే కనిపిస్తున్నాయి. ఇందులో కనిపించేసరికి ఇదే అసలేంది, నేను ఏదో అసలు నా జీవితం ఇంకే ముగిసిపోయే వరకు నా ప్రశ్నలకు ఆన్సర్ దొరకదు అనుకున్నాను, కానీ అన్నీ దొరికాయి అని తెలిసింది. ఆ తర్వాత పత్రి సార్ ఇలాగా అన్నీ ఆయన గురించి చెప్తున్నారనమాట. చెప్తుంటే అబ్బా అంత మంచి గురువుకి శిష్యులు అయ్యాము అనుకున్నాము. ఆ తర్వాత అక్కడ మా సారు పేరు గుర్తు రావట్లేదు, సారు వాళ్ళు పెట్టారు సార్, సెంటర్ పెట్టారు. ఆ సెంటర్ పెడతప్పుడు సార్ వచ్చారండి. 2009లోనే వచ్చారు సారు. వచ్చి అందరినీ లైన్గా నిల్చోమంటే అందరూ లైన్ నిల్చుంటే అప్పుడు ఒక్కొక్కరికి సెకండ్లు ఇచ్చారు. అప్పుడు నాకు ఎడం చేయి ఇచ్చారనమాట. ఇదేంటి ఎడం చేయి, అది ఎవరు కదా గురువులు ఎవరైనా కుడి చేయి కదా ఇస్తారంటే
ఆ తర్వాత దానికి ఆన్సర్ తర్వాత తెలిసిందండి. ఎడమ చేయి, కుడి చేయి అనేది ఉండదు. అంతా సమానమే అంటే నిజమే అబ్బా! ఎంత నిజంగా ఎంత బావుంది. నిజమే కదా! అంతా కరెక్టే. మనం బతికేదే రాంగు అనేసి అనిపించింది. తర్వాత వర్షం వచ్చినా మనం తిట్టుకుంటాం, ఎండ కాసినా తిట్టుకుంటాం. ఇదేది కాదు అంతా ఒకటే కదా! మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతది. మన మాటే ముత్యాల్లాగా ఉండాలి. ఇవన్నీ కరెక్టే అనిపించింది. తర్వాత దేన్నైనా మనం యాక్సెప్ట్ చేయాలి అని గుణము ఇవన్నీ కూడా ఈ సార్ దగ్గరికి వచ్చాక తెలిసింది సార్. అంతవరకు ఎన్వి అయితే తినేవాళ్ళం. అంటే ఇంట్లో అలవాటు కాబట్టి తినేవాళ్ళం. కానీ నాకు జాలి ఉండేది. కోళ్ళు అవి చంపి తింటే చంపుతప్పుడు అయితే చూసేదాన్ని కాదు. వండి పెట్టి మా నాన్న అమ్మాలు వండి బలవంతంగా పెట్టేవారు కాబట్టి తినేవాళ్ళమే. అవి చూస్తే మాత్రం చాలా ఏడుపు వచ్చేది, జాలేసేది. సార్ ఇలా చెప్పాక నిజంగా నిజంగా ఎంత కరుణామూర్త ఈయన అనేసి అనిపించి అసలు ఇలాంటి గురువు దొరకడమే చాలా ఇది. ఇలాంటి గురువు దొరకడమే చాలా ఇది సార్. 2009 నుండే నేను ఎన్వి మానేశాను. ఆ తర్వాత కొన్ని పరీక్షలు కూడా ఎదురవుతాయి సార్. దీంతో కొన్ని పరీక్షలు కూడా ఎదురవుతాయి. ఒకసారి మా పక్కింటి ఆవిడ ఏమించి, ఏంటి రొయ్యలు ఉన్నాయండి, కొద్దిగా ఫ్రిడ్జ్లో పెడతారా, మీకు సగం ఇస్తాను అన్నది. పద్మ గారు, మీరు ఏ కూరగాయలు ఇచ్చినా నేను పెడతానండి, నేను ఇది మాత్రం పెట్టనండి, ఏమనుకోవద్దని చెప్పాను. తర్వాత ఒకరు మా ఆయన గారు డ్యూటీలో పనిచేస్తాడు. ఆ అబ్బాయి ఏమించి కొంచెం జంతికలు అవి తీసుకొచ్చి మాకు అదే మేకను కట్ చేసాము, మాంసం అని తీసుకొచ్చారు. ఏంటి నేను ఈ జంతికలే తీసుకుంటాను కానీ ఈ మాంసం అయితే నేను తీసుకోనండి అని అన్నాను. ఈయన కోపం వస్తే రాని అనేసని. ఆ అబ్బాయి ఎంతో మీకే తెచ్చానండి తీసుకోమని చాలా ఇదిగా అన్నాడు. ఇంకెవరికైనా ఇచ్చుకోండి, లేకపోతే ఇంటికి పట్టుకెళ్ళిపోండి, ఇప్పుడు మాత్రం వద్దండి అనేసి అన్న. అలా ఎన్నో పరీక్షలు. ఆ తర్వాత మనం మామూలుగా నల్ల బిల్లు చూడకూడదు ఇవేవో అంటుంటాం కదా. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒకసారి నేను బయటికి వెళ్ళవలసి వచ్చింది. ఆ రోజు తెల్లవారు లెగ్గానే నల్లపిల్లి వెంటనే ఇలా కళ్ళు ఇలా తెరచగానే గోడ మీద నల్లపిల్లిని చూశాను సార్. మామూలుగా అయితే మనం అంటాం కదా, ఈరోజు బయటకోటి వెళ్తాం బాబాయ్ నల్లపిల్లి ఎలాగా. కానీ ఎప్పుడైతే మన గురువుగారు చెప్పారో అందరిలోనే పరమాత్మ ఉన్నాడని నేను చూడగానే అబ్బా పరమాత్మ ఈ విధంగా కనిపించారు అనుకున్నాను సార్. ఆ రోజు వెళ్ళాను బయటికి, ఎంత చక్కగా జరిగిందో. కనిపించలేని వాళ్ళందరూ కనిపించారు. ఎంతో సరదాగా గడిపొచ్చాను సార్ ఆ రోజు మాత్రం. అలాగే జంతువులన్నీ సమానం అన్నారు. మీ పాము చూస్తే మామూలుగా మన భయం వేస్తుంది కదా. ఒకసారి అలాగే మా తలుపు ఇలా తీసేసరికి పాము ఇలా కనిపించింది. అంటే అలవాటు ప్రకారం మనకు అరుపు వచ్చేస్తుంది కదా ఒకేసారి పాము చూడగానే. అలా అనేసరికి ఇతను కర్ర ఏం తెయ్యొద్దు, ఏం చేయొద్దు, అదే వెళ్ళిపోద్ది, ఏమన్నది అనేసి అంటే అది అలాగే వెళ్ళిపోయింది సార్. అలాగే చాలా ఇంకా క్లాసులు కూడా ఈరోజు ఈ క్లాస్ చెప్తే బాగుంది అనుకుంటే ఆ రోజు ఆ క్లాసే వచ్చేది. ఎంత ఆశ్చర్యం అనిపించేదో. ఒకసారి రమణ సార్ గారు ఇక్కడ ఉంటారు, మన టౌన్లో ఉంటారు కదా. ఆయన అన్నారనమాట, అమ్మ నువ్వు ఆత్మకు దగ్గరగా ఉన్నావు, అందుకే నువ్వు ఏదంటే ఆ క్లాస్ వస్తుంది అని అన్నారు. చాలా మెరకలుగా ఉండేది సార్. ఆన్సర్ నా ప్రశ్న వచ్చేసి మళ్ళీ ఆన్సర్ కూడా నాకే అనిపించేది, ఇంకొకరిని అడగకుండా. మళ్ళీ ఇంకొకళ్ళు ఎందుకులా అడగడం, ప్రశ్న వస్తుంది ఆన్సర్ వస్తుంది కదా అని అలా. సార్ అయితే చెప్పాను కదా సార్, మా గురువుగారు ఇంట్లో పిరమిడ్ ఓపెనింగ్ సార్ వచ్చారని. ఆ రోజు సార్ని చూడగానే ఒక కృష్ణుడి దగ్గర మేమందరం ఉంటప్పుడు, చాలామంది ఉంటప్పుడు బాబావారి దగ్గర మేమందరం శిష్యులు ఉంటారు కదా, అలా అనిపించింది. లోపలికి వెళ్ళి మేము లేడీస్ అందరం కలిపి గుమ్మగూడేసి సార్ ఇలా కూర్చున్నారు కాపీ కప్పు పట్టుకొని. మేమందరం చుట్టూరు ఉన్నాము. ఉంటప్పుడు ఇంకా కృష్ణుడు అయినా మేమందరం గోపికల్లాగా ఆ ఫీలింగ్ వచ్చింది సార్ నాకు. ఇంకా ఎంత ఆనందం అంటే నాకు మా నాన్న అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో అంతకన్నా ఎక్కువే అయిపోయారు గురువు. ఆయన పేరు విన్నా, ఆయన ఇది విన్నా నాకు కళ్ళంటే నీళ్ళు అసలు విపరీతంగా వచ్చేస్తుంటే, ఒకసారి అలాగే ఇలాగా కళ్ళ నీళ్ళు వచ్చేస్తుంటే నాయంతలు నాకే ఇది అనిపించింది. సార్ ఆడకూడదు అన్నారు కదా, ఎందుకు ఏడుస్తున్నాను అనేసి అనిపించి గొంతుకు నొప్పిలాగా వచ్చింది సార్. మళ్ళీ నేను ఆయంత లేనే సార్, ఇది ఆనంద బాష్పాలు సార్, నిజంగా నేను ఆడలేదు, కాకపోతే మిమ్మల్ని చూస్తే నాకు అలా కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి, మీ మాట విన్నా, మీ ఇది విన్నా, ఫోటో చూసినా నాకు అలా అనిపిస్తుంది. అంతా అభిమానం, ప్రేమ తప్ప ఇంకేటి కాదు సార్. ఏంటంటే అది ఆనందమే తప్ప మామూలుగా ఇంకొక ఏడుపు కాదు సార్ అని అనగానే ఆ తర్వాత తగ్గిపోయిందండి ఆ నొప్పి కూడా. కళ్ళలో కూడా కనిపిస్తుంటారు. ధ్యానంలో అయితే నాకు అంతగా రారు కానీ సార్, కళ్ళలో అయితే వస్తుంటారు సారు.
అలాగే సార్ ఇంకా ఎవరు కనిపించినా అందరికీ ధ్యానం గురించి చెప్పడం. మా ఫ్రెండ్స్ అందరూ అయితే అంత దూరం నుండి అమ్మ వచ్చేస్తుందిరా బాబు ఈ అన్వీల్ గురించి చెప్తుంది, వాటి గురించి చెప్తుంది, నువ్వు అలాగే సన్నంగా అయిపోయావు, ఇదైపోయి అదైపోయి అంటారు. లేదు మనకి అనవసరమైనవన్నీ లోపలవన్నీ కరుగుతుంటాయి, అనవసరమైనవన్నీ కరిగి మామూలుగా ఆరోగ్యంగా ఉంటాము అంతే తప్ప ఎన్వి తింటే లావుగా ఉండడము ఎన్వి తినకపోతే సన్నం అయిపోవడం అదేముండదు అని మా ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పి అన్నీ చెందుతున్నాము. వాళ్ళు వింటే లేదు అందరికి అలాగే చెప్పాను సార్. అయితే ఆ తర్వాత 2012లో ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాల గ్యాప్ ఏర్పడిపోయింది సార్ మామూలు మన పిరమిడ్ మాస్టర్లకి మాకు. అప్పుడు అనుకున్నాను ఇక్కడ ఉన్న బాగున్నా అక్కడ ఉన్న బాగున్నాను, పిరమిడ్ మాస్టర్స్ వీళ్ళందరూ ఇక్కడ ఉంటే బాగున్నాయి, వీళ్ళు ఎవ్వరూ వినట్లేదు ఎంత చెప్పినా కూడా, ఎప్పుడు ఆ సోది అదే అనుకునేసరికి 2021లో ఇక్కడ పిరమిడ్ కడుతున్నారంటే ఎవరు అనుకున్నాను. జీకే సార్ తెలుసు, అప్పాజీ సార్ తెలుసు, ఈ ఫ్యామిలీ తెలుసు, కానీ వీళ్ళు ఇక్కడ ఉన్నారని తెలియదు. కసరప్పారావు గారు అంటే తెలుసు కానీ అప్పాజీ సార్ అనేసరికి ఎవరు అనుకుండేదాన్ని అనమాట. అనుకునేసరికి ఈయన చెప్పేసరికి ఎంత ఆశ్చర్యం వేసిందంటే ఇక్కడ ఎవరు ఉంటారు అనుకుంటే ఇంత పెద్ద పిరమిడ్ అయిపోయింది, ఇంతమంది జనాభా ఎక్కడ చూసినా ధ్యానులే తయారైపోయారు. నాకు చాలా ఇది అనిపించింది. అంతకుముందు నేను 2012లో ఇక్కడికి వచ్చిన చిన్నపిల్లలు ప్రైవేట్ చెప్పి అందరికీ ధ్యానం చేయించేదాన్ని సార్. ధ్యానం చేయించేదాన్ని ఇలా ఎన్బి గురించి వాటి గురించి చెప్తే పిల్లలు కూడా చాలా చక్కగా వినేవారు, చాలా బాగుంది. ఆ తర్వాత 2018లో నాకు చిన్న జ్వరం వచ్చి నొప్పులు అయ్యి వచ్చి ఇవన్నీ ముడుకుల నొప్పులు అయ్యి వచ్చాయి సార్. వచ్చినా కూడా కూర్చొని ధ్యానం చేయకపోయినా మైండ్లో మాత్రం ఎప్పుడు ఇంకా అదే ఉండిపోయింది. అంటే ఏకాగ్రతతో ఉండడము, దేనికి మనం ఇదవకుండా కూర్చొని ధ్యానం చేయలేదని మాటే కానీ మైండ్లో మాత్రం ఇంకా ఆ ఎనర్జీ రావడం అది తెలుస్తుంది. 3 నెలలు బెడ్ రెస్ట్లో ఉండాలమ్మా అన్నారు. నేను ఏ బెడ్ రెస్ట్ కూడా లేను సార్. నా పని నేను చేసుకోవడం, పడుకొని కూడా ఆ ధ్యాన స్థితిలో ఉండడం ఇలా మామూలుగా అయింది. 2002లో ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా అన్నారు, ఒక ఆమె అన్నారు, అమ్మ రండి ఇలాగా అక్కడ పెట్టారంటే లేదమ్మా నేను రాలేను, అసలు లెగలేని స్థితిలో ఉన్నాను నేను అలాగే అంటే, కాదమ్మా అక్కడ కుర్చీలు ఉన్నాయి బాగున్నాయి రావచ్చు చేయొచ్చు అనేసి అంటే అలాగే అన్నారు కదా అని వచ్చాను సార్. వచ్చేసరికి ఇక్కడ చూడబోతడికి కుర్చీలు చాలా ఇంక ఎంత బాగుందంటే ఎంత సౌకర్యం చేశారో ఈ అప్పాజీ సారు ఫ్యామిలీ మొత్తం కూడా చాలా సౌఖ్యంగా వచ్చిన వాళ్ళకి అందరికి ఇబ్బంది అనేది లేకుండా చాలా బాగా చూసేశారు. ఇక్కడైతే లక్షవారం క్లాసులు ఉంటాయి, పౌర్ణమి ధ్యానాలు ఉంటాయి, ఇంక ఎప్పటికప్పుడే అసలు అలసట అనేది లేకుండా ఎప్పటికప్పుడే ప్రోగ్రామ్స్ అయ్యి బాగా జరుగుతుంటాయి సార్. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ మేము అందరం వెళ్ళి మా గ్రూప్ అందరం వెళ్ళి పాంప్లెట్లు ఇవ్వడము, ఇక్కడ ఏవి జరుగుతున్నాయో కార్యక్రమాలు చెప్పడం అన్నీ చేయడం, అందరూ కలిపి రావడం అవి జరుగుతున్నాయి సార్. చాలామంది కూడా వచ్చి ధ్యానాలు చేసుకొని వాళ్ళు కూడా వేరే సెంటర్లు పెట్టుకుంటున్నారు. కొంతమంది ఏంచి పిరమిడ్లు నిర్మించి ఇక్కడ జరిగే కార్యక్రమాలు కూడా వాళ్ళు కూడా చేస్తున్నారు సార్. నాకు సార్ వాళ్ళు ఏంటంటే ఒక నిజంగా సత్యం అంటే ఏంటి, సత్యంలో జీవించడం ఏంటి అన్నీ తెలిసాయి. ఇలాంటి గురువు రావడం కూడా మా జన్మ ధన్యమే సార్, మా జన్మ ధన్యం చెప్పాలంటే. పత్రి సార్ గురించి ఇంక చెప్పడానికి ఏం లేదు, ఆయన ఇంకా వివరించడానికి వర్ణించడానికి కూడా ఇంకేం లేదు సార్. ఇంక ఎన్ని జన్మల్లో మేము ఎన్ని ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే, ఇంకా అనంత కోటి కూడా కాదు, అనంతమే. ఇట్లాంటి ఎంతోమంది అద్భుతమైనటువంటి అనుభవాలు, అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు, మనశ్శాంతి, మరి మనసు ప్రశాంతంగా లేని స్థితి నుంచి ఒక అద్భుతమైనటువంటి ప్రశాంత స్థితి, చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతూ, బ్రహ్మానందాన్ని పొందుతూ మరి వారి జీవితంలో పండుగ చేసుకుంటున్నారు. మరి అలాగే ఇక్కడ మరొకరి అనుభవాన్ని తీసుకుందాం. ఆత్మగురువులు సుభాష్ పత్రిజీ మహారాజ్కి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మేము ధ్యానంలోకి వచ్చి యాక్చువల్గా 15 సంవత్సరాలుగా ఆధ్యాత్మికంగా ఉన్నాము. 8 సంవత్సరాలు పత్రిజీ గారు కనెక్ట్ అయిన తర్వాత 8 సంవత్సరాల నుండి ఈ ధ్యానం చేస్తున్నాము. ధ్యానంలో మాకున్న అద్భుతమైన అనుభవాలు ఏంటంటే, ధ్యానం చేయకముందు జీవితం వేరేగా ఉంటుంది, ధ్యానం చేసిన తర్వాత జీవితం ఎలాగుంటుంది అన్నది అది మాటల్లో చెప్పలేమండి, అంత వర్ణాన్వితంగా ఉంటుంది. అది మేము మొత్తం మా ఫ్యామిలీ అంతా, నా భార్య, నా పిల్లలు, నేను అందరం కూడా పత్రిజీ గారు చెప్పే ప్రతి మాటని తీసుకొని ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారము చేసుకుంటూ, ఇక్కడ మా కుటుంబం అంతా కూడా శాకాహారులుగా మారి, మేము మారిన తర్వాత
మొత్తం దాంట్లో ఉన్న సత్యము ఆనందం ఏంటన్నది 10 మందికి తెలియజేస్తూ ఆత్మ ప్రయాణం వైపు ప్రయాణం చేస్తున్నాము. నిజంగా ఇక్కడ పాపయ్యరాజపాలెం సుజాత నగరు ఇక్కడికి మేము వచ్చిన తర్వాత మా జీవితమే అద్భుతంగా మారిపోయింది. ప్రతి చిన్న విషయానికి చిరాకు కోపం ఉండే మేము ఈరోజు అటువంటి కోపము చిరాకు ఉన్న మనుషుల దగ్గరికి వెళ్ళి సాధన చేయండి, సాధన చేస్తే మీ జీవితాలు మారితే మీరు ఆనందంగా ఉంటారనేసి చెప్పగలుగుతున్నాం ఈరోజు. అది ధ్యాన ప్రభావము. నిజంగా ఈ రోజుల్లో ఇటువంటి గురువు సుభాష్ పత్రిజీ లాంటి గురువు కనెక్ట్ అవ్వడం మా ఆత్మకి ఎంతో తృప్తిని ఆనందాన్ని ఇచ్చిందండి. అలాగే మేము భార్యాభర్తలు ఇద్దరం కూడా ఈ అప్పాజీ ఎస్టేట్లో ఒక గ్రూపుగా ఒక 20 మందిని తయారు చేసుకొని, మా మిస్సెస్ ఎక్కువ, నేను మరి పత్రిజీ ఏం చెప్పారు, సంసారంలో ఉంటే మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఆధ్యాత్మికంగా ఎదగండి అనే చెప్పారు. దాన్ని ఎక్కడా విడవకుండా ఆమె ఇక్కడ ఒక 20 మంది గ్రూపు తయారు చేసి ఆ గ్రూప్ ద్వారా అప్పాజీ గారి కుటుంబం మా మిస్సెస్కు పెద్ద బాధ్యత అప్పచెప్తే ఇక్కడ మాస్టర్స్ అందరి సహాయంతో 108 రోజులు 108 హౌసెస్లో ఆధ్యాత్మిక ప్రచారం చేసి ప్రతి ఇంట్లో కూడా ధ్యానం పెట్టడం జరిగింది. ఆమె ఈ విషయంలో చాలా ఎక్కువ కృషి చేశారు మా మిస్సెస్. నేను కూడా ఆమెకి సపోర్ట్గా ఉండి ఎప్పుడు పడితే అప్పుడు, అలాగే మాస్టర్స్ అందరూ కూడా వెనుకుండి ఆమెకి సపోర్ట్ చేశారు. మేము ఈరోజు ఎటువంటి ఒత్తిడినైనా సరే ధ్యానంలోకి వస్తే మాత్రం, ధ్యానం అన్నది పట్టుకుంటే మాత్రం తప్పనిసరిగా దాని నుండి రిలీఫ్ అవ్వచ్చు అన్న సత్యాన్ని మాత్రం మనస్ఫూర్తిగా మేము తెలుసుకున్నామండి. అందులో పత్రిజీ గారి లాంటి గురువు గారికి శిష్యులుగా ఉండడం అన్నది పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాం మేము. ఎందుకంటే జీవితాలు మన సాధన బట్టి జీవితాలు చాలా అద్భుతంగా మారుతాయండి. ఆ సత్యాన్ని మాత్రం మేము గ్రహించాము. శాంతితోనూ ఆనందంతోనూ జీవించగలమండి. యాక్చువల్గా నేను ఎక్కువ ప్రాపంచికంగా ఉంటూ ఆధ్యాత్మికంగా కొంతమే ఉంటాను. మా మిస్సెస్ ఫుల్ ఫ్లెడ్జర్ వర్క్ చేస్తారు, ఆమె హైమావతి, ఆమె నెక్స్ట్ మాట్లాడతారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి మన జీవితాల్లో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ఉండబట్టే మనం ఇలాంటి మార్గంలోకి రాగలిగాం. సంతోషం, మీ జీవితాన్ని మీరు ఆనందంగా గడుపుతున్నందుకు. మరి ఇక్కడ బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన క్షేత్రంలో మరొక మేడం, ఇప్పుడు మాట్లాడిన సార్ వాళ్ళ మిస్సెస్, వారు ఇక్కడ ఎన్నో అద్భుతమైనటువంటి ప్రచార కార్యక్రమాలు చేస్తుంటారు. ఇక్కడ ఈ సెంటర్కి మంచి అనుబంధంగా వారి యొక్క సేవలు అందిస్తున్నారు. వారి యొక్క అనుభవాన్ని తీసుకుందాం. నమస్తే అండి. బ్రహ్మ సుభాష్ పత్రిజీకి, స్వర్ణమాలమ్మకి నా ఆత్మ ప్రణామములు. నా పేరు హైమావతి. బ్రహ్మర్షి పిరమిడ్లో నేను వచ్చి ఇప్పుడు 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 5 ఇయర్స్ అయిందండి. ధ్యానంలోకి వచ్చి 2018లో నేను ధ్యానంలోకి వచ్చాను, జనవరి 28నే. అంతకుముందు నాకు 1997లోనే ధ్యాన పరిచయం ఎస్ లక్ష్మి గారు, జీకే గారు వాళ్ళ అక్క ద్వారా నాకు పరిచయం అయింది. కానీ అప్పటికి మా బాబు చిన్నోడు అవడం వల్ల నేను ఇప్పుడే రాను వదిన ధ్యానంకి, అవన్నీ నాకు వద్దని చెప్పేసి నేను అనేసాను. 2018లో మళ్ళీ ధ్యానంలో ఎందుకు వచ్చాను అంటే, అది నేనుగానే వదినప్పుడు ఆ టైంలో లక్ష్మీ మేడము అమెరికాలో ఉన్నారు. అప్పుడు మా పాప మ్యారేజ్ చేస్తామండి. మా బాబు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, మా అబ్బాయి హాస్టల్కి వెళ్ళిపోయాడు. సో నేను ఇంట్లో ఉన్నాను. అప్పటికి మేము బిజినెస్ ఉండేది. అయినప్పటికీ నాకు ఇంట్లో ఖాళీ టైము, అంతకుముందు 14 సంవత్సరాలు మేము అమ్మ భగవాన్ సంస్థానంలో ఎప్పుడు చెన్నై వెళ్ళటం రావటం, భజనలు, భక్తి మార్గం ఉండేది ఎక్కువ అక్కడ. సో ఆ భక్తి మార్గంలో నుంచి నేను ధ్యాన మార్గంలోకి రావాలి, నాకు ఇది ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు అనే ఒక నిర్ణయానికి నేను వచ్చి, అప్పుడు లక్ష్మీ మేడంని గుర్తు చేసుకొని వదిన గారికి ఫోన్ చేయడం. వదినేమో అప్పుడు మేము మురళీనగర్లో ఉండేవాళ్ళమే. మురళీనగర్లో సెంటర్ ఉండేది, స్కేటింగ్ పార్కులో పిరమిడ్ ఉండేది. అక్కడికి వెళ్ళమ్మా, అక్కడ మాలతి మేడం ఉంటారో చెప్తారు నీకని. సో అలాగా మాలతి మేడం దగ్గరికి వెళ్ళడం, ఆవిడ ద్వారా ఒక 40 డేస్ కంటిన్యూషన్గా ధ్యానం చేయడం ప్రారంభించాను. ఫస్ట్ టైం కూర్చోవడం అంతా స్కేటింగ్ పార్క్ మురళీనగర్లో కూర్చున్నాను.
అక్కడి నుంచి నా ఎక్స్పీరియన్స్ తీసుకొని వదినన్నారు ఇంట్లో ధ్యానం పెట్టమ్మా, గురువులకి దండగొచ్చాలన్నారు. 11 రోజులు ఇంట్లో ధ్యానం పెట్టానండి. ఆ మురళీనగర్ ఏరియాలో అసలు నాకు ఇంటింటికి వెళ్ళి పిలవాలంటే నాకు చాలా అన్ఈజీగా ఉండేది. ఏమని చెప్తాను, మాకు గాల్ షాప్ ఉండడం వల్ల నేను అందరికీ తెలుసు పబ్లిక్ సిటీకి. కానీ మా ఇంట్లో ధ్యానం అనుకుండేవారు కాదు. లలిత గుడి ఉంది కదా, ఆ గుడి దగ్గర ఏదో తాంబూలం ఇస్తున్నారు గోపాలి అనుకొని వాళ్ళంతా వచ్చేవారు. కరెక్ట్గా వచ్చిన ఒక 2 రోజులు మాత్రం మేము ధ్యానం చేయించే విధానం, ధ్యానం క్లాసులు చెప్పించి రోజుకో మాస్టర్ రప్పించి 11 రోజులు క్లాస్ పెట్టాము. అందరు కనెక్ట్ అయ్యారు బాగానే. అందులో ఒక ఆమెకి ఒక మంచి అద్భుతం జరిగింది ఆ 11 రోజుల్లో. నేను ఇంకొక అపార్ట్మెంట్కి వెళ్ళి పిలవడానికి వెళ్తే వాళ్ళు అన్నారు, అమ్మ మేము అందరం వస్తున్నాం కానీ ఒక రూమ్లో ఉన్న ఆవిడ కొంచెం ఇబ్బందిలో ఉంది, ఆవిడ ఏమైపోద్దో మాకు భయం వేస్తుంది, ఆవిడని పిల్లండి అన్నారు. మేడం మీరు మా ఇంటికి రండి మేడము, మా ఇంట్లో కొంచెం ధ్యానం పెట్టుకుంటున్నాను అన్నాను. నేను రాలేను మేడం, నాకు అసలు ఏం బాగోలేదని. బాగోలేదు కనుక రండి మేడం అనేసి తీసుకురావడం జరిగింది. ఆ మేడం వచ్చారు. వచ్చిన 11 రోజుల ధ్యానంలోనే ఆవిడలో చాలా మార్పు జరిగింది. ఆ మేడం అద్భుతం ఏంటంటే, ఆ మేడము కుక్కను పెంచుకుండేవారు. 2 ఆడపిల్లలు, ఒక కుక్క మగ కుక్కను పెంచుకున్నారు. చిన్న కుక్క పెద్ద కుక్క చేసుకున్నారు. ఆ కుక్క జ్వరం వచ్చి చనిపోయింది. కుక్క చనిపోయిందని తాను చనిపోతానని కూర్చొని ఉండేది మాట, ఏడుస్తూ. ఇంకా అసలు ఇంట్లో పిల్లలు కానీ భర్తను కానీ పట్టించుకునేది కాదు. అలాంటిది ఆ మేడం ధ్యానంలోకి వచ్చాక రీసెంట్గా మొన్నే ఒక 1 వీక్ బ్యాక్ ఆ మేడం వాళ్ళ కూతురుకు పెళ్ళిళ్ళు చేసి అందరికీ ఆ పెళ్ళిలో మమ్మల్ని పరిచయం చేసింది. ఈ మేడం కానీ రాకపోతే నేను కుక్క చనిపోయిందని బాధతో నేను చనిపోవాలనుకున్న నిర్ణయాలు తీసుకున్న రోజుల్లో ధ్యాన పరిచయం చేసి మాకు ఎంతో లైఫ్ని ఇచ్చారు. ఇప్పటికీ ఈ మేడంని వెతుక్కుంటూ నేను వచ్చి ఈ ధ్యానం ఈ పత్రిసారి ధ్యానం చాలా గొప్పది. ఎంత లలిత సహస్రనామాలు చేసినప్పటికీ కూడా ఆవిడ భక్తిలో ఉన్న ధ్యానానికి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇస్తూ, అప్పుడే నాకు కూడా మంచి నమ్మకం కలిగింది. మా ఇంట్లో 11 రోజులు ధ్యానం పెడితే మా ఇంటికి వచ్చిన వాళ్ళకి మిరాకిల్స్ జరిగాయి అంటే నేను కరెక్ట్గానే ఉన్నాను అనే ఒక నమ్మకం నాకు కలిగిందండి. ఆ టైంలో మా పాప కన్సీవ్ అయింది. మా పాపకి 9th మంత్ వచ్చేసింది. 9th మంత్ వచ్చిన బేబీ అసలు 8th మంత్లోనే బేబీ హెడ్ కిందకి తిరగాలి. అలాంటిది బాబు 9th మంత్ వచ్చినంత వరకు కూడా అలాగా 9th మంత్ వచ్చి ఇంకొక 1 వీక్లో డెలివరీ టైం వచ్చేస్తున్నా సరే బాబు అలా గర్భంలో ధ్యాన ముద్రలో కూర్చొని ఉండిపోయారు. డాక్టర్స్ ఏమో బాబు 9 మంత్స్ కంప్లీట్ అయిపోతుంది, బాబు ఏమమ్మా ఇంకా తిరగలేదు, ఏంటి మాకు ఈ స్కాన్లో కూడా ఇంకా తిరగలేదు అన్నారు. నేను ఇంటికి వచ్చి ధ్యాన మందిరంకి మళ్ళీ వెళ్ళి కూర్చొని ఒక మాస్టర్కి చెప్పానమాట, బాబు కూర్చొని ఉండిపోయాడటండి, డెలివరీకి ఇంకా తిరగలేదు, ఇలాగే ఉండిపోయి C-సెక్షన్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని అంటున్నారండి అని. ఎందుకు అమ్మమ్మవు కదా, నువ్వు చెప్తే మీ బాబు లోపల ఉన్న బాబు వింటాడు, మీరు చెప్పండి అని అనగానే అప్పుడు నేను ఇంటికి వచ్చి పాప పక్కన కూర్చొని, కన్నా అమ్మని ఇబ్బంది పెట్టొద్దు నువ్వు, ఎందుకంటే C-సెక్షన్ అయితే అమ్మమ్మకి ఎవరూ సాయం చేసేవాళ్ళు లేరు, అమ్మమ్మ ఒక్కరితే కష్టపడాల్సి వస్తుంది. నువ్వు అమ్మ నార్మల్గా వచ్చేసావు అనుకో అమ్మమ్మకి అంత కష్టం ఉండదు, నార్మల్గా నేను కూడా పనులు చేసుకోవచ్చు, అమ్మ పనులు చేసుకోవచ్చు, నువ్వు అలాగా కూర్చొని ఉండిపోకూడదు కన్నా అనేసి మా పాప గర్భంపై చెయ్యేసి మాట్లాడడం జరిగింది. కరెక్ట్ డెలివరీ టైంకి మా బాబు నార్మల్గా బుర్ర బయట పెట్టేసి చక్కగా వచ్చేసాడు. నార్మల్ డెలివరీ అయిపోయింది అన్నమాట. మా పాప చాలా హ్యాపీ అయింది. సో తర్వాత ఏంటి అంటే, ఆ పుట్టిన బాబుకి 3rd months అయిన తర్వాత ఆ బాబు డ్రౌన్స్ బేబీ అని మాకు తెలిసింది. అంటే 1,00,000లో ఒకరికి ఇలాంటి బేబీ పుడతారు అనేసి. 3rd month వచ్చేసరికి మాకు అది తెలిసేసరికి చాలా షాక్ అయ్యాం. అప్పటికి ఎన్ని స్కాన్లు చేయించి డెలివరీ చేసిన అలాంటి బేబీ మాకెలా పుట్టాడు అన్నది మాకే అర్థం అవ్వలేదన్నమాట. అప్పటికి 3 హార్ట్ హోల్స్ ఉన్నాయి బాబుకి. బేబీ చూస్తే గ్రోత్ ఏంటంటే మామూలు పిల్లలందరూ 6 నెలలకి బంగారడం వస్తే మీ బాబుకి కనీసం 1 సంవత్సరం దాటాక బంగురుతాడండి అన్నారు. ఇదేంటి అసలు మాకు ఊహకు కూడా అందలేదు. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం. మా వారైతే ఇంకా అసలు అడగక్కరే లేదు, ఇంకెలా వెళ్ళిపోయారో తెలియదు. ఇంకా ఆయన అసలు మళ్ళీ తేరుకుంటారా అన్నట్టుగా అయిపోయారు. ఆయనకున్నది ఒకరితే కూతురు, ఆ ఒక్క కూతురికి పెళ్లి చేసే సంవత్సరం కూడా అవ్వకముందే మాకేటి ఈ షాక్ అని. అప్పటికే కొంచెం మేము ఫైనాన్షియల్గా పాప మ్యారేజ్లో కొంచెం అన్నీ టైట్ అయిపోయి ఉన్నాం. ఆ టైంలో ఈ షాక్ మాకు చాలా ఇంకా తేరుకోలేని షాక్ లాగా అయిపోయిందన్నమాట. సో హార్ట్ ఆపరేషన్కి తీసుకెళ్ళాము. బెంగళూరులో హార్ట్ ఆపరేషన్ అయింది 7th month. అప్పుడు బాబుకి 7th month హార్ట్ ఆపరేషన్ అవుతున్నది, అయ్యింది, సక్సెస్. ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది, కానీ బాబు అయితే స్పృహలోకి రాలేదు. డాక్టర్స్ ఏమో స్పెషల్ ఐసీయూలో నుంచి ఇంకా స్పెషల్ ఐసీయూలోకి తీసుకెళ్ళిపోవాలి బాబుని అన్నారు.
ఇంకేం వాళ్ళ అత్తగారు పాప అత్తగారు కొంచెం ఇచ్చేస్తున్నారు అన్నమాట, గోల్ చేస్తున్నారు. ఏటో మాకే ఇలాంటి బాబు ఎందుకు పుట్టాలి, మాకేటి ఇంత ఖర్చు అయిపోతుంది, పైసలు అయిపోతున్నాయి కానీ పిల్లడు రావట్లేదు అని. ఇంక ఇమ్మీడియట్గా నేను అప్పుడు దాకా బెంగళూరు వెళ్ళలేదండి. పాపాల అత్త పాపాల హస్బెండ్ ఉన్నా. నేను ఇమ్మీడియట్లీ తయారయ్యి బెంగళూరు ఒక్కరిదాన్ని, అసలు నాకు బెంగళూరు ఒక్కరిదాన్ని వెళ్ళడం అంటేనే టెన్షను. అలాంటిది పత్రిసారి మీద నమ్మకం ఉంచి వెళ్ళైతే ట్రైన్లో ఎవరో ఒక ఆమె నాకు లాస్ట్ దాకా ఆ కంపెనీ ఇచ్చారు బెంగళూరు దాకా. అక్కడ కూడా వాళ్ళే నాకు ఆటో బుక్ చేసి పాప హాస్పిటల్ దాకా వెళ్ళడానికి రూట్ ఇవన్నీ చూపించారు. వెళ్ళిన తర్వాత నేను ఒకటే మా పాపని ధ్యానం చేయించేదాన్ని. మా పాప ఇంకా దుఃఖం తప్పితే ఇంకోటి లేదు. అసలు చంటిబిడ్డకు పాలు ఇవ్వాలంటే బెస్ట్ పంపు ద్వారా పాలు ఇస్తూ ఆ ఇంజక్షన్ ద్వారా వెళ్తున్నాయంటే ఒక మదర్ ఎలా ఉంటారండి, ఆ స్టేజ్ ఎలా ఉంటుంది పాపది, చాలా భయంకరంగా ఉంది. ఇంక నన్ను చూసి చాలా ఏడ్చేసింది. సో నువ్వు ఏడిస్తే అవ్వద్దురా నాన్న, నాకు ఏడుపు వస్తుంది కానీ ఇక్కడ నీకు సొల్యూషన్ అవసరం అని అక్కడ కూర్చొని మా పాప కన్నా దుఃఖంలో ఇంకా చిన్నపిల్లలు, నెల పిల్లలు కూడా ఆపరేషన్ అయిన వాళ్ళు ఉన్నారు, తల్లిలు ఏడుస్తూ ఉన్నారు. అక్కడ నారాయణ హృదయాలయంలో పిరమిడ్ షేప్లోని ఒక ఉంది ఛాంబర్. ఒకవైపు మన హిందువులకి వినాయకుడు, మరొక వైపు ముస్లింకి ఏమో వాళ్ళ సిక్, ఇంకొక వైపు క్రిస్టియన్కి. అలా ఉన్న దాని దగ్గర హిందువులు ఎవరు వస్తారు, నాకు హిందీ రాదు, మా పాపకి హిందీ వచ్చు. మా పాప చేత ధ్యాన ప్రచారం చేయించేదాన్ని. ఇక్కడ బెంగళూరులో పెద్ద పిరమిడ్ వ్యాలీ ఉంది, అక్కడికి వెళ్ళమని అందరికీ కనెక్ట్ చెయ్యి నువ్వు. నీకు ఇప్పుడు నీకు కావాల్సింది ఇక్కడ పుణ్యం. ధ్యానం ఎప్పుడైతే నువ్వు 10 మందికి పంచుతావో నీ బేబీ స్పెషలైజ్లో నుంచి బయటికి వచ్చేస్తాడు. అంటే ఇంకా ఆ ప్రచారం మా పాప అది చెయ్యకపోతే మా మనవడికి ఇక్కడ కంఠం దగ్గర ఇంకో పైప్ వేసేసింది. ఆ పైప్ ఇంక లైఫ్ లాంగ్ ఉండిపోవాల్సిన పరిస్థితికి వెళ్ళిపోయింది. మా పాప నేను ఎప్పుడైతే చెప్పానో అక్కడ ఇమ్మీడియట్గా పౌర్ణ ధ్యానంకి బెంగళూరులో లక్ష్మీ మేడం ద్వారా కొందరు పరిచయం అవ్వడం, వాళ్ళు కూడా ధ్యానంలోని బెంగళూరు పిరమిడ్లో పౌర్ణ ధ్యానంకి చేయించడం బాబు కోసం. ఇంక మా పాప ఇంకా ఏడుపు పక్కనెట్టి అక్కడ కూర్చొని ఏడుస్తున్న వాళ్ళందరికీ కూడా మెడిటేషన్ కోసం హిందీలో ప్రచారం చేస్తూ మేము వెళ్ళిన 1 వీక్లో ఇంకా స్పెషల్ ఐసీలో ఉన్న బాబు మామూలు ఐసీలోకి వచ్చాడు. ఇంకొక 1 వీక్లో నీ కొడుకు నీ చేతికి వచ్చేస్తాడమ్మా, నేను వైజాగ్ వెళ్ళిపోతానని చెప్పడం జరిగింది. అలాగే ఇంకో 1 వీక్లో మా బాబుని నార్మల్ బాబులాగా డిశ్చార్జ్ ఇచ్చేసి ఫుడ్ అట్టి నువ్వు ఒళ్ళో పెట్టుకొని మేము మదర్ ఫీడింగ్ ఇచ్చుకోవచ్చమ్మా అని ఇచ్చేశారు. అది మా లైఫ్లో చాలా అద్భుతమైన మెరాకిల్. సో ఆ మెరాకిల్ నుంచి మేము బయటపడ్డాక మళ్ళీ మా పాపకి సెకండ్ కన్సీవ్ అయిందండి. మా ఫస్ట్ బాబుకి సెకండ్ ఇయర్ ఇలా కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ కన్సీవ్ అయితే మా పాప అన్నదన్నమాట, మమ్మీ కన్సీవ్. సో ఈ బేబీ ఎలాగున్నా మరి ఓకే. ఆ బేబీ పుట్టిన 2 డేస్లోనే ఫస్ట్ బేబీకి థర్డ్ కరోనా వచ్చిందండి. ఇంకా బేబీని హాస్పిటల్ నుంచి ఎలా ఇంటికి తీసుకొచ్చో ఈ బేబీని ఎలాగా కరోనాతోటి హార్ట్ హోల్స్ అయితే ఏ బాబు అయితే అయ్యాడో ఆ బాబుని మళ్ళీ కరోనా అంటూ హాస్పిటల్లో జాయిన్ చేసాం. ఇంకా అసలు మా పాప అయితే పూర్తిగా ఇంకా నా పెద్ద కొడుకు ఏమైపోతాడో అనే డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఆ టైంలో మాకు ఏం చేయాలో మాకు కూడా అర్థం అవ్వలేదు. అప్పుడు బ్రహ్మశ్ పిరమిడ్ దగ్గరలో హౌస్ తీసుకొని మేము బ్రహ్మశ్ పిరమిడ్ దగ్గరలోకి ఆ సెకండ్ బేబీ 1 మంత్ బేబీని పట్టుకొని బ్రహ్మశ్ పిరమిడ్కి మేము షిఫ్ట్ అయిపోయామండి. ఇక్కడ హౌస్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి మా పాప ఆ సెకండ్ బేబీని నా చేతిలో పెట్టి బ్రహ్మశ్ పిరమిడ్కి రావడం, మెడిటేషన్ చేసుకోవడం. అప్పుడు మళ్ళీ ఫస్ట్ బేబీకి కరోనా నుంచి బయటపడిన వెంటనే మళ్ళీ సెకండ్ హోల్ కూడా బ్లడ్ లీక్ అయిపోతుంది, మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నారు. అప్పుడు డాక్టర్ జీకే గారిని కలిస్తే సార్ అన్నారు, నువ్వు వెళ్ళమ్మా, ఇక్కడ ఈ బేబీ ఉన్నారు కదా అమ్మ చూసుకుంటుంది, మీ అత్తమ్మ వాళ్ళు వెళ్ళి ఆ సర్జరీ చేయించుకొచ్చేస్తారు, ఈసారి ఫస్ట్ అంతకన్నా బేగా రికవర్ అవుతారులే మీ అబ్బాయి అన్నారు. సో అలాగే అనేసి ఇంకెళ్ళడం. అప్పటికి బాబుకి సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యిందండి. సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యి అప్పటికి ఇంకా 1 వీక్ అయింది అంతే. అప్పుడు మళ్ళీ సెకండ్ సర్జరీ అవ్వడం. ఫస్ట్ టైము 2 మంత్స్ పట్టిన బేబీకి ఈసారి ధ్యానంలో మా పాప ఎక్కువ బ్రహ్మశ్ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయడం. ఇంకా నా ఉదయం నుంచి కనీసం ఒక 5 hours ధ్యానం చేసేదండి. చిన్న బేబీని నెల పిల్లడు, ఈ పిల్లడికి పాలు ఇవ్వట్లేదమ్మా నువ్వు అని అంటే, నా బేబీ ఉంది, ఆ బేబీ రావాలి మమ్మీ అనేది. సో ఇంకా దాన్ని నేను కూడా బాధ పెట్టుకుంటే ఈ బేబీని చూసుకునేదాన్ని. ఇంకంతే అండి. అసలు 11 రోజుల్లో సెకండ్ ఓపెన్ హార్ట్ సర్జరీలో మా పెద్ద మనవడు హ్యాపీగా మామూలు మనుషులకి ఎలా రికవర్ అయిపోతుందో అసలు డౌన్స్ బేబీకి రికవర్ అవ్వదండి. మామూలు పిల్లలకి 11 రోజులు రికవర్ అవుతే అవ్వచ్చు, కానీ ఈ పిల్లలకి అవ్వదు. ఈ పిల్లలకి కనీసం 1 రోజులు పడుతుంది. అలాంటిది 11 రోజులు రికవర్ అయిపోవడం. మా పాప ధ్యానంలో కూర్చుంటే పాపకి బాబు చుట్టూరు గోల్డెన్ ఆరా కనిపించిద్దట.
గోల్డెన్ ఆరా కనిపిస్తూ ఉన్నదమ్మా నాకు అని. అప్పుడు మా పాప ఇంకా పత్రి సార్ని చూడలేదు. అప్పుడు మనకి బ్రహ్మర్షి పిరమిడ్ ఓపెనింగ్ టైంలో పత్రి సార్ రావడం ఫస్ట్ టైం మా పిల్లలు మేము అందరం కూడా, అంటే నేను ఆల్రెడీ చూశాను సార్ని, మా పాప మా బాబు వీళ్ళందరూ పత్రి సార్ ఇక్కడికి వచ్చి ఓపెనింగ్ టైంలో మాట్లాడడం. అలాగే ధ్యాన పరిచయంలో మాకు అద్భుతం ఏంటంటే, మాకు ఇంకా ఆ బేబీ ఇప్పటికైనా మా పెద్ద మనవాడు వచ్చాడంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వాడు ఏది అడగడండి, చాక్లెట్ ఏది రాదు అడగడు. ఇప్పుడు 7 years వచ్చాయి. ముందు అంటే మాటలు ఇంకా రాలేదు, ఇలా ధ్యాన ముద్ర చూపిస్తాడు, మఠం వేసి ధ్యాన మందిరంకి వెళ్ళిపోదాం. వాడిని ఇంకా తీసుకొచ్చిన దాని నుంచి ధ్యాన మందిరంకి తీసుకొచ్చి ఒక కనీసం ఆ ధ్యాన మందిరం చూపించేసి పార్క్ అడగడు, అసలు ఏది అడగడు, ధ్యాన మందిరమే. అమ్మమ్మ వచ్చిందంటే ధ్యానం, మీ అమ్మమ్మ ఏం చేస్తుందంటే ధ్యానం చేస్తుందని చెప్తాడు. సో మనకి ఏంటంటే ధ్యానం బ్రహ్మర్షి పిరమిడ్ మాకు నిజంగా ఒక లైఫ్లో యూటర్న్ అని చెప్పాలి. ఇక్కడికి వచ్చాకే నేను కూడా ఆధ్యాత్మికంగా చాలా ఎదిగాను. అంతకుముందంతా భక్తి మార్గంలో అప్పటికి అమ్మ భగవాన్ దీంట్లో భజనలు పూజలు ఇలాంటివి నేర్పారు, కానీ మెడిటేషన్ అనేది అక్కడ సెంటర్ అది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు దాని మీద ఫోకస్ చేయించలేదు. ఇక్కడికి వచ్చాక నేను మెడిటేషన్లోని ఎక్కువగా డీప్గా చేయడం, ధ్యాన అనుభవాలు తీసుకోవడం, వచ్చే వాళ్ళకి అందరికీ బ్రహ్మర్షి పిరమిడ్ దగ్గర ధ్యానం ఫస్ట్లో ధ్యానం పరిచయం చేయడం, ఫస్ట్ ధ్యానం ఎలా చేయాలన్నది నేర్పడం. అలా 1.5 years సర్వీస్ ఇచ్చానండి. ఆ సర్వీస్ తర్వాత మొన్న రీసెంట్గా 108 houses వర్క్ తీసుకున్నాం. లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి జూన్ దాకా 6 నెలలు. ఈ 6 నెలలు మధ్యాహ్నం 3 అయితే మా ఇక్కడ బ్రహ్మర్షి పిరమిడ్ సరెండర్లో ఒక 20 మంది గ్యాదర్ అయ్యారు. బెస్ట్ ఫ్రెండ్స్గా ధ్యానులుగా అందరమే మారాం. ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళడం, ధ్యానం చేయించడం, ధ్యాన అనుభవాలు వాళ్ళ ఉన్న ప్రాబ్లమ్స్ మనం వినడం, పిరమిడ్ యొక్క గొప్పతనాన్ని చెప్పడం, పత్రి సార్ యొక్క ధ్యానం విశిష్టత తెలియజేయడంతో చాలామందికి కూడా ఈ చుట్టుపక్కల ప్రచారం అనేది బాగా అయిందండి. యాక్చువల్గా చెప్పాలంటే పిరమిడ్ కన్స్ట్రక్షన్లోని ఎంత అద్భుతం ఉంటుందో అది రియల్గా మేము చాలా ఎక్కువ అనుభవించాం. పత్రి సార్ రాకపోయి ఈ ధ్యానం అనేది మాకు రాకపోతే నిజం చెప్పాలంటే మాకున్న ఫైనాన్షియల్ టైట్ కానీ మా మనవడు పుట్టిన దీనికి కానీ మా వారైతే ఇప్పటికే ఇంకా ఉన్నారు, కానీ కొంచెం అప్పుడప్పుడు డిసప్పాయింట్ అవుతూనే ఉంటారు ఆయన. కానీ ధ్యానం మాకు చాలా సర్వ రోగ నివారణి అని పత్రి సార్ అన్నందుకు దీంట్లో నేనైతే చాలా ముందుకెళ్ళాను. ఇకపోతే నెక్స్ట్ మేము మహారాష్ట్ర నాసిక్ వెళ్ళాలనుకుంటున్నామండి. నాసిక్లో కూడా ట్రై చేసి హిందీని మెల్లగా నేర్చుకొని నాసిక్ కూడా ధ్యాన ప్రచారం చేయాలని మా భార్యాభర్తలు ఇద్దరం జనవరిలో వెళ్ళిపోవాలనుకుంటున్నాను సార్. అక్కడ హిందీ వాళ్ళకి ధ్యాన ప్రచారం చేసి మా వంతు ప్రచారంలో మేము ఉండాలని అనుక్షణం కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మ. చూశారుగా, మరి కష్టాల్లో ఉన్నప్పుడు బాధపడడం కాకుండా అప్పుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం, మరి తీసుకొని వారి జీవితాన్ని అద్భుతంగా మార్చుకున్నారు. పిల్లలకి అనారోగ్యం వచ్చినప్పుడు మనకి ఎందుకు వచ్చింది ఇది ప్రాబ్లం అని ఆలోచిస్తే పుణ్యం అంటే దానమే ధర్మము, ధర్మమే పుణ్యం. ఏం దానం చేయాలి అంటే ధ్యానాన్ని దానం చేయాలని ఒక సరైన జ్ఞానం వారికి వచ్చింది. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ వారు ధ్యానం నేర్పించి వారు ఒక పుణ్యాన్ని సంపాదించుకుని వాళ్ళ పిల్లలకి ఆ పుణ్యాన్ని ఇచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని నిలబెట్టుకున్నారు. మరి పసిపిల్లలకి తల్లిదండ్రులే కదా కాపాడుకోవాల్సింది. కాబట్టి వాళ్ళు మరి అద్భుతమైనటువంటి సమయస్ఫూర్తితో అలాగే వాళ్ళు పొందిన ఈ యొక్క ధ్యాన లాభాన్ని ప్రపంచానికి అందరికీ కూడా పంచిపెట్టాలి, ఇది మనతోనే ఉంచుకోకూడదనే ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ధ్యానాన్ని పరిచయం చేయడం గొప్ప విషయం. మరి చివరిగా మేడం పిఎంసి గురించి. పిఎంసి ఛానల్ నిజంగా చెప్పాలంటే ఒక గొప్ప అద్భుతం అండి. పత్రి సారు మరొక బిడ్డ అని అన్నారు, కానీ అది మనందరికీ కూడా ఒక వరం అండి. అది ఇంటింటికి వెళ్ళి మేము చెప్పామంటే ముందు వాళ్ళు ఎలాగండి తెలుసుకోవాలి పత్రి సార్ని అని అంటే పిఎంసి మీ సెల్ ఓపెన్ చేయమండు, సెల్లో పిఎంసి తీసిస్తున్నామండి. అది 108 ఇళ్ళల్లో మాకు ఇంకా ఎంత సులువుగా వర్క్ అయిందంటే అందరికీ సెల్ వాడలేని వాళ్ళకి కూడా యూట్యూబ్ తీసి పిఎంసి ఛానల్ చూపించడం, దీని ద్వారా మీరు పత్రి సార్ అనుభవాలు కానీ ధ్యాన మాస్టర్లు అందరూ అనుభవాలు ఇందులో వినడం చాలా అద్భుతమైందండి. పిఎంసి నిజంగా ఒక ప్రతి ఒక్కరికి మహావరం అనుకోవాలి ఇది. ఓకే, మరి పిరమిడ్ మాస్టర్తో మన బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రంలో అనుభవాలు విందాం. మేడం
మీ పేరు, మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు, మీ అనుభవాలు చెప్పండి. నమస్తే మాస్టర్స్, నా పేరు హైమావతి. నేను ఇక్కడ విశాఖపట్నం చెనుముష్టివాడలో ఉంటున్నాను. ముందుగా మనందరి గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మాతా స్వర్ణమాల పత్రి గారికి, పిఎంసి ఛానల్కి నా హృదయపూర్వక నమస్కారములండి. అలాగే స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండర్ అయిన డాక్టర్ గోపాలకృష్ణ గారికి అనంతకోటి ప్రాదాభివందనములు. ఇక్కడ మన పాపయ్యరాజుపాలెంలో బ్రహ్మర్షి పిరమిడ్ అనేది మనకి చాలా అద్భుతంగా నా జీవితంలో చాలా అనుభవం అనేది వచ్చింది. నా పేరు హైమావతి. నేను ధ్యానం అనేది చెయ్యక ముందు నా జీవితం అనేది చాలా అస్తవ్యస్తంగా, అంటే సరికాని ఆలోచనలతో ఉండేది. ధ్యానం ఎప్పుడైతే నాకు కనెక్ట్ అయ్యిందో, నేను ఒక 11 రోజులు ధ్యానం అనేది మా ఫ్రెండ్ తరుణ ద్వారాగా చేయడం జరిగింది. అలాగే ఒక స్కూల్ టీచర్ మణి మేడం ద్వారాగా మాంసాహారం నుంచి శాకాహారిగా మారాను. ఈ ధ్యానం చేసిన తర్వాత ఆ మాంసాహారం కోసం అయితే తెలియదు కాబట్టి, మన పొట్టేమి శ్మశానం కాదు, చనిపోయిన జంతువులను వేయడానికి. మన శరీరం చాలా పవిత్రమైనది కాబట్టి శ్మశానంలో చనిపోయిన జంతువులు వేస్తాం కాబట్టి మన పొట్ట శ్మశానం కాదు, శాకాహారమే భుజించాలి అనే ఒక్క మాట ద్వారాగా నేను ధ్యానము మరియు ఆ రోజు నుంచి శాకాహారిగా మారానండి. ఇంత మంచి దేహాన్ని ఈ శాకాహారంతోనే ఉంచాలి అనేది తెలుసుకొని ప్రతిరోజు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను శాకాహారంతోనే ఉన్నాను. 2018 తర్వాత నేను ధ్యానంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాతే శాకాహారిగా మారాను. నేను వచ్చేటప్పుడు నడుము నొప్పి అనేది నాకు ఉందన్నమాట. చాలా మందులు వాడాను, ఎక్స్రేలు తీశాను, అన్నీ చేశాను కానీ నడుము నొప్పి తగ్గలేదు. ఎప్పుడైతే ఒక మండల దీక్షలాగా 41 రోజు శాకాహారం చేస్తూ ధ్యానం చేశానో నాకున్న నడుము నొప్పిని నేను తగ్గించుకోగలిగాను. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అనే ఆ నడుము నొప్పి తగ్గించుకోవడం వల్ల నేను ఎలాగైతే తగ్గించుకున్నానో ప్రతి ఒక్కరికి ఇది మనం చెప్పాలి అని అప్పటి నుంచి కూడా ధ్యాన ప్రచారం చేస్తూ వచ్చాను. ఇలా జరుగుతూ ఉన్న సమయంలో నా భర్త, నేను, నా పాప ముగ్గురం కూడా శాకాహారులుగా ధ్యానులుగా మారాము. నా ద్వారాగా ఆయన కూడా ధ్యానంలోకి రావడం జరిగింది. ఇలా ధ్యానం చేస్తూ ఉండేటప్పుడు మాకు బ్రహ్మర్షి పిరమిడ్ కనెక్ట్ అవ్వడం, అక్కడ డాక్టర్ జీకే గారి ద్వారాగా చాలా ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మర్షి పిరమిడ్ ద్వారాగా ధ్యానాన్ని చేయడం జరిగింది. ఇలా జరుగుతూ ఉన్న తరుణంలో మాకు చాలా గంటలు ధ్యానం చేయడం వల్ల భవిష్యత్తులో జరగబోయేవి తెలుస్తూ ఉండేవి. ప్రకృతితో మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండేటప్పుడు ఒకసారి కార్తీక మాసంలో, ఇది నా జీవితంలో చాలా అద్భుతమైన అనుభవం మాస్టర్స్. ప్రకృతితో మాట్లాడడం అనేది మనం అందరం అనుకుంటూ ఉంటాం కానీ నా రియల్ లైఫ్లో అది జరిగింది. 31 రోజు కార్తీక మాసం పూజ అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గర దీపాలు వెలిగించేటప్పుడు స్నేహితులందరం కలిపి ఆ దీపాలు వెలిగించే సమయంలో అంతా పూజ అయిపోయిన లాస్ట్లో నాకు ఎప్పుడు కూడా ధ్యానంలో మెడిటేషన్ చేసి నిద్రపోయాక కలలో నాకు అనుభవాలు అనేవి రావడం జరిగేదన్నమాట. ఆ రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 4:30, 5 ఆ టైంలో చాలా మత్తుగా ఉండడంతో ఒక 2 నిమిషాలు నేను చేరబడేసరికి ఒక వాయిస్ వినిపించిందనమాట. మీ పూజల కోసం నా చేతులన్నీ కాలిపోయి మీకు తెలుస్తుందని ఒక వాయిస్ అనేది నాకు వినిపించిందనమాట. వినిపించేటప్పటికి బయటకు వచ్చి చూసేటప్పటికి అప్పటి వరకు కూడా మేము ఆ తులసి మాత దగ్గర చేసే పూజలు, వ్రతం ఇవంతా చూసి లోపలికి వెళ్ళి ఆ డ్రీమ్ వచ్చిన తర్వాత బయటకు వచ్చి చూస్తే ఆ తులసి మాతకున్న కొమ్మలన్నీ కూడా మేము పెట్టిన దీపాలకి కాలిపోయాయి అనమాట. ఆ వాయిస్ అనేది నాకు ఆ నిద్రలో తెలిసిందనమాట. మీ పూజల కోసం నా చేతులన్నీ కాలిపోయి చూసావా, చాలా మండుతున్నాయి అని చెప్పి ఆ తులసిమాత వాయిస్ అనేది నాకు ఆ డ్రీమ్లో వినిపించిందనమాట. వినిపించేటప్పటికి వెంటనే నేను బయటకు వచ్చి మేము చేసిన తప్పుని క్షమించమ్మా అని చెప్పి ఆ తులసిమాతకి క్షమాపణ వేడుకోవడం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాంసాహారులు అనమాట, ఎవరు ధ్యానం చేయట్లేదు. నేను ఒక్కదాన్ని అక్కడ శాకాహారం చేస్తూ ధ్యానం చేయడం వలన ఒక దేవతా స్వరూపం కూడా మనతో మాట్లాడుతుంది. మనం ధ్యానులుగా శాకాహారులుగా ఉంటే ఒక భగవత్ స్వరూపం కూడా మనతో మాట్లాడే అదృష్టం మనకు ఉంది. మనం చేసే తప్పును సరిదిద్దుకోవచ్చు అని చెప్పి అందరం కూడా ధ్యానంలో కూర్చొని అక్కడ క్షమాపణ చెప్పుకుండేసరికి ఆ కొమ్మలన్నీ కూడా కాలిపోయినవి కట్ చేసి మళ్ళీ మేము లోపలికి పెట్టేసరికి ఆ కొమ్మలన్నీ కూడా ఆటోమేటిక్గా కదలడం మొదలుపెట్టాయి అన్నమాట. అలా అంత అద్భుతమైన అనుభవం నేను పొందాను.
ఇలా చేస్తూ ఉండేటప్పుడు గంటలు గంటల ధ్యానం చేసేటప్పటికి భవిష్యత్తులో ఏవైనా జరగబోయేవి, కుటుంబంలో ఏవైనా మా అమ్మగారికి కానీ అత్తగారికి కానీ ఎవరైనా ఏవైనా జరగబోయే ముందు కూడా మాకు తెలుస్తుండేవన్నమాట. అలాగే మా హస్బెండ్కి యాక్సిడెంట్ అవుతుందని తెలిసి ఒక 10 డేస్ ముందే మాకు డ్రీమ్లో రావడం, అలాగే ఎక్కడ యాక్సిడెంట్ అవుతుంది, ఎక్కడ ఫ్రాక్చర్ అవుతుంది, అవన్నీ కూడా మేము డ్రీమ్లో చూసుకోవడం జరిగిందనమాట ఆయనకి. సేమ్ అదేవిధంగా మనం ఎంత ధ్యానం చేసి స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేసినా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అనేటట్టుగా మనం గత జన్మలో చేసిన కర్మలు ఏ విధంగానూ అనుభవించాలి, కానీ గొడ్డలితో పోయేది గోటితో పోతుంది అనే విధంగా అతనికి ఫిజికల్ లైఫ్లో యాక్సిడెంట్ జరగడం, ట్రీట్మెంట్ జరగడం. అప్పుడు నా చేతిలో అమౌంట్ ఏమీ లేదు మాస్టర్స్, కానీ నేను ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తున్నాను, మంచి కష్టాలు తీసుకుంటూ ఆధ్యాత్మిక శాస్త్ర సేవలలో ఉన్నాను, స్వాధ్యాయం చేస్తున్నాను, సజ్జన సాంగత్యం చేస్తున్నాను. ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో వెంటనే అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం, చాలామంది మాస్టర్స్ కనెక్ట్ అవ్వడం, అతనికి చాలా సింపుల్గా అంటే రమారమిగా 1,00,000 నుంచి 3,00,000 వరకు అతనికి ఖర్చు అయ్యింది. నా చేతిలో డబ్బులు ఏమీ లేవు, కానీ ఆ ధ్యానం అనే అక్షయ పాత్ర నా దగ్గర ఉండడం వలన చాలా ధైర్యంగా ముందుకెళ్ళి ఆ ధ్యానంలోనే అతనుకున్న అనారోగ్యంలో ఆ యాక్సిడెంట్ అనేది ఎంతో పెద్ద సివియర్ నుంచి చిన్నది వరకు, అంటే డాక్టర్ చెప్పారు ఇతను పూర్తిగా రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్గా అయ్యేసరికి 1 ఇయర్ పడుతుందని చెప్పిందల్లా ఎప్పుడైతే మేము 41 రోజులు ఇంట్లో గ్రూప్ మెడిటేషన్ అతని దగ్గర చేయించామో ఆ ధ్యానం ద్వారా అతను ఒక 2 మంత్స్లో లేచి తనకు తానుగా మళ్ళీ నిలబడ్డం. డాక్టర్ చెప్పారు ఇది 3 నుంచి 4 ఆపరేషన్లు అయితే కానీ సక్సెస్ అవ్వదనే చెప్పి ఆయన ఒకే ఆపరేషన్లో సక్సెస్ చేయించి ఆయన మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి 2 మంత్స్లో అంటే 1 ఇయర్ అవుతుందన్నదల్లా 2 మంత్స్లో ఆయన మళ్ళీ లేచి నిలబడి తన పనులు తాను చేసుకునే విధంగా తయారయ్యారనమాట. ఆ ధ్యానం, ఆ సామూహిక ధ్యానము అనేది మా జీవితంలో చాలా బాగా అద్భుతంగా పనిచేసిందనమాట. అలాగే చేతిలో డబ్బులు లేవు, నాకు సర్వీస్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. అంటే నేను పత్రిసారికి ఒకటే అనుకున్నాను, గురుదేవ నాకు సేవ చేయాలని ఉంది, కానీ నా చేతిలో అమౌంట్ అయితే లేదు అనుకునేటప్పుడు నేను బట్టలు రెడీ చేసుకున్నాను, సిద్ధంగా ఉన్నాను. అలాగా కట్టాలు వెళ్ళాలని ఉందన్నమాట. యాక్సిడెంట్ అయ్యి రికవర్ అయిన తర్వాత అనుకునేటప్పటికి మాకు ఒక ఫ్రెండ్ ద్వారాగా మా మేడం మేము కూడా కట్టాలి వెళ్ళాలనుకుంటున్నాము, కానీ మాకు అడ్రస్ తెలియదు, ఏమీ చేయలేదు. వాళ్ళు కొత్తగా వచ్చారనమాట ధ్యానంలోకి. అప్పుడు ఏం చేశారంటే, మేడం మీరు ఏమీ అనుకోకపోతే మీ ఫ్యామిలీ ఆధార్ కార్డ్స్ నాకు ఇవ్వండి, నేను రిజర్వేషన్ చేస్తానని చెప్పి అప్ అండ్ డౌన్ ఆయనే రిజర్వేషన్ చేసి తీసుకెళ్ళి మమ్మల్ని తీసుకొచ్చారనమాట. మేము చక్కగా అక్కడ ఉన్న 5 డేస్ కూడా చక్కగా అక్కడ సర్వీస్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. అంటే మనం ఒక నమ్మకం విశ్వాసంగా ధ్యానం ఎప్పుడైతే చేస్తామో ఆ ధ్యానం మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది, మనం దేన్నైనా సాధించవచ్చు. ఇది ఒక అక్షయ పాత్ర. నాకు డబ్బు కావాలనేటప్పుడు డబ్బు సహాయం జరిగింది, నేను సేవ చేసుకోవాలనుకునేటప్పుడు నాకు జర్నీలో హెల్ప్ జరిగింది. కాబట్టి ధ్యానాన్ని ఇంకా ఎక్కువ సాధన చేయాలి, ఇంకా మంచిగా వర్క్ చేయాలని నేను సంకల్పాలు పెట్టుకోవడం, గుళ్ళో ధ్యానాలయాలే దేవాలయాలు అనే పేరుతో చాలా గుళ్ళో 41 డేస్ ధ్యానం పెట్టించడం, అక్కడ మాస్టర్స్ కనెక్ట్ అయ్యి బ్రహ్మర్షికి కనెక్ట్ అవ్వడం. అలాగే ప్రతి విద్యార్థి కూడా ధ్యానిగా శాకాహారిగా మారాలి. ఎందుకంటే యువతి ఎప్పుడైతే మారిందో మనం చాలా మంచి అద్భుతమైన రిజల్ట్ని చూడొచ్చని ధ్యాన విద్యార్థి అనే ప్రాజెక్ట్తో మా చుట్టుపక్కల ఉన్న అన్ని స్కూల్స్కి వెళ్ళి ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం చేయడం. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా ఎక్కడికి వెళ్ళినా నా పాకెట్లో నేను నా బ్యాగ్లో ధ్యానం కోసం, శాకాహారం కోసం పాంప్లెట్స్ ఉంచుకుంటూ వాళ్ళందరికీ కూడా ధ్యాన ప్రచారం చేస్తూ ముందుగా మనం తెలుసుకున్న సత్యాన్ని 10 మందికి చెప్పాలి. మనం ధ్యానులుగా శాకాహారులుగా మారామంటే ఆ శాకాహారము ధ్యానంతోనే ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతమైన మార్పులు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే నా జీవితంలో అప్పటికి చాలా మార్పులు అనేవి జరిగాయి. టెలిపతిక్గా నేనేమనుకుంటే ఎవరితో మాట్లాడాలనుకుంటున్నానో అవతల పర్సన్కి మాట్లాడడం, వాళ్ళే ఫోన్ చేయడం, ఇలాగా మనం పిరమిడ్ కోసం ప్రచారం చేయడం అనేటప్పుడు ఎన్నో సహాయ సహకారాలు అందడం, ఇవన్నీ కూడా నాకు ధ్యానంలో డ్రీమ్స్ రూపంలో తెలిసేవన్నమాట. ఇలా ఉంటుండగా
అంతకుముందు భౌతిక జీవితంలో నాకు చాలా సమస్యలు ఉన్నా ఎప్పుడు కూడా డబ్బులు కానీ బంగారం కానీ భూములు కానీ ఎవరైనా చూస్తే ఎందుకు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అని ఎక్కువగా ఆలోచించేదాన్ని అనమాట. ఎప్పుడైతే వన్స్ ధ్యానం కనెక్ట్ అయ్యిందో, శాకాహారం నేను చేస్తూ ఉన్నానో, నా ఆలోచన విధానం మొత్తం మారిపోయిందనమాట. ఎందుకంటే ఈ భూమి మీద అత్యున్నతమైనది ఆత్మవిద్య, ఆధ్యాత్మిక జ్ఞానము అని తెలుసుకొని ఆత్మజ్ఞానానికే పెద్దపీట వేస్తూ ఎప్పుడైతే మన సోల్ సరౌండర్ అయి ఉంటామో, మన ఆత్మని నమ్ముకొని ఉంటామో, ఆత్మ మనకు అన్ని మార్గనిర్దేశకాలు చేస్తుందనే విషయాన్ని నా జీవితంలో నేను ప్రూవ్ చేసుకున్నానమాట. ఇలా ఉండేటప్పుడు ఒక సంవత్సరం కత్తాలు వెళ్ళేటప్పుడు మా పాపకి అక్కడ చికెన్ ఫాక్స్ స్టార్ట్ అయ్యిందనమాట. ఆ టైంలో అక్కడ జీకే సార్ అందుబాటులో ఉన్నారు. మేము వెళ్ళేటప్పుడు ఏమీ లేదనమాట, పాప నార్మల్గా ఉంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చికెన్ ఫాక్స్ వెంటనే స్టార్ట్ అయ్యేసరికి చాలా భయపడ్డామన్నమాట. మేము ఇక్కడ సర్వీస్ చేసుకోవడానికి వచ్చాం మాస్టర్స్, కానీ ఎందుకు ఇలాంటి పరీక్ష మాకు వచ్చిందంటే ఒక మేడం అన్నారు, మేడం ప్రాబ్లం ఎక్కడ ఉంటుందో సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది మేడం. ఈ ప్లేస్లో ఈ ప్రాబ్లం వచ్చిందంటే దీనికి సొల్యూషన్ కూడా ఎక్కడే దొరుకుతుంది, మీరు ఏం కంగారు పడొద్దని చెప్పి ఆవిడ ధైర్యం చెప్పి, ఎవరైతే మోస్ట్ సీనియర్ మాస్టర్ ఉంటారో వాళ్ళకి వెళ్ళి కలిస్తే వాళ్ళు ఏదైనా సజెషన్ ఇస్తారు, మీకు తప్పకుండా ఏదో ఒక మెసేజ్ వస్తుందని చెప్తే నేను వెంటనే అక్కడ మనకి డాక్టర్ జీకే సార్ అనేది అందుబాటులో ఉండడం, సార్ దగ్గరికి వెళ్ళడం, నేను కలవడం, సార్తో మాట్లాడితే తనకు వచ్చిన ప్రాబ్లము చాలా చిన్నది. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం అయినా తగ్గించుకోవడానికి మనకి కట్టాల్లో పిరమిడ్లో మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ హై ఎనర్జీస్తో మనం ఉంటాము. కాబట్టి ఆ పాపను తీసుకొని నువ్వు ధ్యానం చేయడం వలన తనకున్న ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అని చెప్పి సార్ చెప్పడం, గంటల ధ్యానము ఆ పిరమిడ్లో కట్టాల్లో పిరమిడ్లో చేయడం, పాపకి ఒక్క రోజులోనే ఈరోజు కనిపించింది ఈరోజు రేపు నేను గంటలు ఒక సిట్టింగ్లో 3 hours అలాగా ధ్యానం చేయడం ద్వారా తనకున్న చికెన్ ఫాక్స్ అనేది ఒక్క 2 daysలోనే క్యూర్ అయ్యిందనమాట. అలా క్యూర్ అయ్యి లైట్ ఫుడ్ తీసుకోవాలి, తను ఎక్కువగా ధ్యానం చేయాలి మీరు అని చెప్పి సార్ చెప్పడము, ఆ ధ్యానంలో తనకు వచ్చిన ప్రాబ్లం అనేది అక్కడే తగ్గించుకోవడం, మళ్ళీ మేము సర్వీస్ చేసుకోవడం, ఇవన్నీ జరిగాయి అన్నమాట. అలాగే పత్రి సార్ బాడీ వెకెట్ చేయక ముందు నేను 3 సంవత్సరాల ముందే ధ్యానంలోకి వచ్చి కట్టాలి ప్రతి 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాలు వచ్చానండి. అలాగే ఇది కూడా నా జీవితంలో ఒక మార్పు, అంటే ఒక అద్భుతమనే చెప్పాలి. సార్ బాడీ వెకెట్ చేసేటప్పుడు మేము శ్రీకాకుళం ధ్యాన ప్రచారంలో ఉన్నామన్నమాట. సార్కి ఇలా హెల్త్ బాగాలేదు, సార్ కండిషన్ సీరియస్గా ఉందని తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాము, కానీ వెళ్ళడానికి మాకు అవకాశం లేదు. సార్ ఇలాగ అయ్యారని తెలిసిన నైటు నేను ధ్యానంలో కూర్చొని సార్తో ఒక్క మాట చెప్పాను, గురుదేవ మీ సన్నిధిలో నేనున్నాను, కానీ మిమ్మల్ని చూడడానికి రావడానికి నాకు అవకాశం లేదు, కానీ మీ దర్శన భాగ్యం నాకు కావాలి అని చెప్పేసరికి సార్ ఎలాగైతే బాడీ వెకెట్ చేశారో అదే డ్రెస్తో నాకు సాక్షాత్తు ఒక సాయిబాబాలాగా దర్శనం ఇచ్చారనమాట ఆ నైటు. నేను చాలా ఆనందపడ్డాను అనమాట. అంటే ఒక గురువు సమక్షంలో మనం ఎప్పుడైతే ఉంటామో ఆ గురువు మనకి వెన్నంటే ఉంటారు. అతని ఆరా కానీ అతని ఆత్మ అంటే ఆ ఎనర్జీ కానీ మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూనే ఉంటుంది అనే విషయం నేను తెలుసుకొని చాలా ఆనందపడ్డాను అనమాట. అంటే ఇంత హైరాణ పడి అక్కడికి వెళ్ళి నేను చూడలేకపోతున్నాను అనే బాధ అతను ఎప్పుడైతే ఆ డ్రీమ్లో ధ్యానంలో నేను అడిగాను, అతను సాక్షాత్తు అలా కనబడి నాకు దర్శనం ఇవ్వడం అనేది చాలా అద్భుతంగా నేను ఫీల్ అయ్యాను అనమాట. ఇంకా అక్కడి నుంచి కూడా నా ప్రయాణం ఈ ధ్యానము శాకాహారం ధ్యాన ప్రచారంతోనే ఉంది. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి ఛానల్కి అనంతకోటి పాదాభివందనములు అండి. చాలా చాలా కృతజ్ఞతలు. పిఎంసి అనేది మనకు ఒక అద్భుతమైన వరము. ఎందుకంటే ప్రతి క్షణం సత్య దర్శనం, ఇందులో ఏది కూడా మనం కల్పించింది కాదు. ప్రతి ఒక్కరి నిజ జీవితంలో పిఎంసిలో ఉన్న ప్రతి ఒక్క అనుభవం కూడా ప్రతి ఒక్కరి నిజ జీవితంలో జరిగిందే. కాబట్టి ఈ పిఎంసి ద్వారా ఎంతోమంది ధ్యానులుగా శాకాహారులుగా మారి అందరి జీవితాలని అద్భుతంగా చేసుకుంటున్నారు. కాబట్టి అందరం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే అహింసాయుత భూమాత సాక్షాత్కారానికై మన పత్రి సార్ చెప్పిన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్తులో భాగంగా మన వంతు కృషిగా మన జీవిత లక్ష్యం తెలుసుకొని మనం ప్రతి ఒక్కరం కూడా ధ్యాన ప్రచారం చేయాలి. కాబట్టి మన సపోర్ట్ అంతా కూడా మనం పిఎంసికి ఇవ్వాలి. కాబట్టి కోటి కృతజ్ఞతలు మాస్టర్స్. పిఎంసి వారికి నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అనే సత్యాలను మీ జీవితంలో మీ అనుభవాల ద్వారానే తెలుసుకున్నారు. థ్యాంక్ యూ. పిఎంసికి వచ్చి మీ యొక్క అద్భుతమైన అనుభవాలు పంచుకున్నందుకు. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి
స్వర్ణలత మేడం గారికి కోటి కోటి ప్రణామములు. అలాగే మన స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండర్ గారైన డాక్టర్ జీకే గారికి ఆత్మ ప్రణామములు. నేను పుట్టడం పెరగడం ఏది ఉందో నాది వెస్ట్ బెంగాల్ ఖరగ్పూర్. నాకు యాక్చువల్లీ అంటే నాకు తెలుగు కూడా సరిగా వచ్చేది కాదు ఒకప్పుడు. నా పేరు జి సోమశేఖర్. అయితే నాకు ఆధ్యాత్మం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నాకు మ్యాక్సిమం ఫ్రెండ్స్ ఎవరు ఉండేవారో వాళ్ళు కూడాను ఇద్దరు ముగ్గురు ఉండేవారు, వాళ్ళు కూడాను ఆధ్యాత్మం వైపు ఎక్కువ వెళ్ళడం, వాళ్ళు ఏంటంటే సంస్కార ఛానల్ ఎక్కువ చూసేవాళ్ళు అనమాట. వాళ్ళతో ఎక్స్పీరియన్స్ చెప్పిన తర్వాత నాకు ఇలాగ ఉంటే బాగుండు అని నాకు చాలా ధ్యానం వైపు ఎలాగ వెళ్ళాలి అనేది నాకు ప్రాసెస్ తెలియదు. ధ్యానం ఎలా చేయాలని వీళ్ళకి అడిగేవాడు కానీ ఎవరు చెప్పేవారు కాదు. అలాగనేసి నా దగ్గర మా నాన్నగారు ఏంటంటే కొన్ని బుక్స్ కొనడం అంటే ఆయనకి చాలా ఇష్టం. కొన్ని బుక్స్ కొనేసి ఉంచారనమాట. ఆ బుక్స్ కొన్ని చదివాను కానీ ధ్యానం గురించి సంబంధించింది తెలియదు, ఓన్లీ స్టోరీసే. అయితే ఏం చేయాలి, ఈ ధ్యానం చేయాలంటే కళ్ళు మూసుకొని కూర్చోవాలి అనేసి అంటే కళ్ళు మూసుకొని కూర్చోండి కానీ ఇలాగ చేయాలని నాకు తెలిసేది కాదు. ఒక్కొక్కప్పుడు ఏంటంటే ఏటి కనబట్టలేదని కోపం కూడా వచ్చేది నాకు. అయితే ఇంకా ఇది కాకుండాను పెళ్లి చేసుకోకుండా సన్యాసం తీసుకోవాలని కూడా కోరిక ఉండేది నాకు. ఎందుకంటే ఈ యోగులు ఈ కొండల్లోకి వెళ్ళి తపస్సు చేస్తున్నారు కదా, వాళ్ళకి ఇంకేదో తెలుస్తుంది, నాకు అటుపక్క వెళ్ళిపోవాలని చాలా అటుపక్క ప్రయత్నించాలనేసి అంటే దానికి వాళ్ళకి అనుకుంటే మా ఫ్రెండ్స్కి వాళ్ళు ఎట్లన్నారంటే ఆహారం రుచికరమైన ఆహారం వండకూడదు, ఉప్పులు కారాలు అసలు వండకూడదు అనేసి అంటే ఎందుకంటే నేను ఉండే పరిస్థితి ఏంటంటే నేనే వంట చేసుకున్నాను. మా ఫ్యామిలీలో మా మదర్ ఎక్స్పైర్డ్ అయిన తర్వాత అయితే పప్పులోని ఉప్పు లేకుండాను ఒక 2 రోజులు వండాను. 3 రోజుల నుంచి మళ్ళీ ఉప్పు లేకుండా తినలేకపోయాను అనమాట. పప్పు అన్నం ఒక 2 రోజులు తిన్నాను, దాని తర్వాత తినలేదు, మానేశాను. అయితే నాకు అనుకోకుండాను నేను నీసు తినడం కూడా తప్పేమో అని చెప్పేసి ఒక 6 months మానేశాను సార్. 6 months మానేసిన తర్వాత మా ఇంట్లో అందరూ తింటుంటే మళ్ళీ ఏదో విధంగా అట్రాక్టివ్ అయిపోయి మళ్ళీ నేను స్టార్ట్ చేసి కొన్ని రోజులు తిన్నాను. తిన్న తర్వాత ఈ ధ్యానం అనేది మాత్రం కళ్ళు మూసుకొని కూర్చోవడం అంతవరకే తెలుసు నాకు. కళ్ళు మూసుకొని కూర్చుండేవాడిని. మళ్ళీ కొన్ని రోజులు తినిన తర్వాత అందరూ ఏం చేస్తున్నారో ఏంటి అని అడిగేవారు అనమాట. ధ్యానం చేస్తానంటే ఎలా చేయాలంటే నాకు తెలియదంటే కళ్ళు మూసుకొని కూర్చుంటుందని చెప్పాను అంతవరకే. దాని తర్వాత మళ్ళీ నా మనసు అప్పలేదు, మళ్ళీ ఒక 1 year నీసు మానేసిన తర్వాత ఆటోమేటిక్గా 1 year తర్వాత ఉండలేకపోయి మళ్ళీ తినేసాను అనమాట. అంటే అటుపక్క లాగుతుంది మనసు కానీ ఎలా చేయాలని ప్రాసెస్ తెలియదు. ఎవరు చెప్పిన వాళ్ళు ఉంటే బాగున్ను ధ్యానం గురించి అని నేను ఎతకడం మొదలుపెట్టాను అనమాట. అయితే ఈ లోపల మాది వెస్ట్ బెంగాల్లోని గాయత్రి పరివారాలు వచ్చారనమాట మా ఊరికి. వచ్చిన తర్వాత వాళ్ళు దాని గురించి చెప్తున్నారు అనమాట. గాయత్రి పరివారం గురించి మంత్రోపచారణ చేయడం గట్రా చేస్తానమాట. అయితే నేను వెళ్ళి వాళ్ళకి అడిగాను నాకు ఇస్తారా అనేసి. తప్పకుండా ఇస్తామని వాళ్ళు మంత్రోపదేశం చేశారు. అవి చేసిన తర్వాత నేను ఇంకా నైట్లో కూర్చొని జపమాల జపించడం గట్రా చేసిన తర్వాత నాకు ఎంత పవర్ వచ్చిందంటే నేనేమైనా బాధపడితే అటుపక్క పర్సన్ ఏదో పెద్ద యాక్సిడెంట్ కానీ అయిపోవడం అటువంటివన్నీ జరిగేవి అనమాట. నేను అలా కోరుకోలేదు కానీ ఎందుకు అలాగ అవుతుందో అనుకునేవాడిని కానీ నాకు దాని విరుగుడు నాకు తెలియదు. అయితే నాకు అక్కడి నుంచి ఏంటంటే ఈ నాతోని దేవుళ్ళు గట్రా కనబడడం మొదలయ్యాయి అనమాట. అంటే తెల్ల వినాయకుడు అంటే ఏనుగులు అనమాట నాతోని ఫుట్బాల్ ఆడుకుంటున్నాయి. ఆ 2 ఏనుగులు నేను ముగ్గురు కలిపి బాల్ ఆడుకుంటున్నాం అనమాట. అలా ఒకసారి కల వచ్చింది. దాని తర్వాత ఒకసారి శివుడు పడుకొని ఉంటుండగా కాళికాదేవి పాదం వేస్తారు చూసారు శివుడి మీద. అది చిన్న వయసు ఒక 12 సంవత్సరాల అబ్బాయి, ఒక 12 సంవత్సరాల అమ్మాయి ఇద్దరు కలిసి అలాగా సిచ్యువేషన్ నేను చూశాను అనమాట. కాళికాదేవి శివుడి మీద పాదం వేసినట్టుగా అలా నేను చూశాను. అయితే బహుశా అందరికి కనపడుతుంది కావాలా అలాగా అనుకున్నాను. దాని తర్వాత సింహాద్రప్పన అదే సింహాచలం ఆయన నాకు ఒక మేడ మీద నుంచి దర్శనం ఇచ్చారనమాట. అయితే నేను మా ఇంట్లో చెప్పాను ఇలాగా. చెప్పిన తర్వాత మామూలు నేను ధ్యానం చేయడం ఇలా కనపడడం చేసిన తర్వాత కొన్ని రోజులకి ఈ పూజలు ఇంట్లో ఎక్కువ చేసేవాడు నేను. అంటే ఎక్కువ ధ్యానం తెలియక పూజలు చేసేవాడు అనమాట. మొత్తం ఎన్ని పూజలు చేసినా ఇది కాదు ఏదో ఒకటి ఉన్నది అనేసి ఎతకడం అనమాట.
అలాగా శివాలయంకి వెళ్ళినా నేను స్నానం చేసి శివాలయంకి వెళ్ళాలని లేదు, నేను బాత్రూమ్కి వెళ్ళి కూడా శివాలయంకి వెళ్ళిపోయేవాడిని. ఆ సిచ్యువేషన్ అందుకే నాకు అప్పటి నుంచి తెలిసేది ఏంటంటే ఈ శరీరం పోయేదే కదా, నేను ఆత్మే కదా మెయిన్ అని చెప్పేసి నేను అలాగే ఆలోచించండి. అంటే ఒక యోగి ఎలాగ ఆలోచిస్తాడు, ఒక సాధు యోగులు ఎలాగ ఆలోచిస్తారో అలాగే ఆలోచించేవాడిని తప్ప నేను మా మనిషిలాగా ఆలోచించేవాడిని కాదు. నేను ఒక యోగిని, నేను కేవలం ఒక సోలు ఆత్మని అనేసి ఏ విధంగా అలాగే మాట్లాడిన తర్వాత కొన్ని రోజులకి నాకు ధ్యానం గురించి తెలియక కొన్ని రోజులు నాది ఖరగ్పూర్ కాబట్టి ఖరగ్పూర్ నుంచి వైజాగ్ వచ్చాను జాబ్ పరంగాను. జాబ్ పరంగా వైజాగ్ వచ్చిన తర్వాత వైజాగ్లోని నాకు ఎవరు కనెక్ట్ అవ్వలేదు ధ్యానంకి సంబంధించిన వాళ్ళు. అలాగ చూస్తూ చూస్తూ నాకు ప్రైవేట్ జాబ్ చేసేవాడిని. చేసిన తర్వాత మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిన తర్వాత మా వైఫ్ రోజున మధ్యాహ్నం మాది చినముషోడ అని స్టాప్ మాది. నెక్స్ట్ స్టాప్ అయితే సుజాత నగర్. అక్కడ సుజాత నగర్ వాటర్ ట్యాంక్ అని అంత దూరం వెళ్ళి మధ్యాహ్నం 2 గంటలకి మంచి ఎండలోని ఆవిడ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళి అక్కడికి వెళ్ళడం రావడం చేసేది అనమాట. ఎందుకు వెళ్తున్నాం ఎందుకు వస్తున్నాం తెలియదు. ఎందుకు వెళ్తున్నాను అని అడిగితే అక్కడ ఎవరో ధ్యానం గురించి చెప్తున్నారండి, చాలా బాగా చెప్తున్నారు, బుక్స్ కూడా ఇచ్చారు అనేసి ఇస్తే నాకు చూపించింది బుక్స్. కాకపోతే ఇందులోని ధ్యానం చేయాలంటే నీసు మానేయాలి అటండి అనేసి. ఎందుకంటే 4 రోజులు కొన్ని రోజులు అలవాటు పడ్డాను కదా నీసుకి. అయితే కొంచెం మనసు ఒప్పలేదు, కానీ ఒక్క 1 వీక్లోని నేను నీసు మానేస్తున్నాను, నువ్వు ఎలాగా మానేస్తున్నావు కదా, నేను నీసు మానేస్తున్నాను. ఎందుకంటే నేను యాక్చువల్ దేని గురించి చదువుతున్నాను, నేను చాలా ప్లేస్లకు వెళ్ళాను, నాకు ధ్యానం గురించి అంటే ఎవరి మీద నమ్మకం కుదరలేదు. ఇంత స్పష్టంగా నీసు మానేయాలి అని అంత ధైర్యంగా చెప్పిన వ్యక్తి ఈయనొక్కలే. ఇదే కరెక్ట్ ఏమో అనేసి మా వైఫ్తో నేను మాట్లాడిన తర్వాత నాకు ఇదే కావాలి కాబట్టి నేను ఇంక ఎదగడం మొదలుపెట్టిన. అప్పుడు నాకు పిరమిడ్ ఉంది, ఇక్కడ పిరమిడ్ ఉందని కూడా నాకు తెలియదు. అయితే ఎవరో ధ్యానం చెప్తున్నారంటే నేను ఇంకొక ఏరియాకి వెళ్ళి మా వైఫ్ తీసుకొని వెళ్ళి, ఏమంటే ధ్యానం గురించి తెలుసుకోవాలని ఉంది, ఏం చేయాలి ఏంటి అనేసి అంటే, మీలాగా అడిగిన వాళ్ళు ఎవరు లేరండి బాబు, బాగా వచ్చారు భార్యాభర్తలు ఇద్దరు, చిన్న వయసు ఇది అని చెప్పేసి ఇంకొక ప్లేస్ చూపించారు. అక్కడ ఇంటి మీద పిరమిడ్ ఉందండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాగ అడ్రస్ చెప్తాం అనేసి అన్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసాము. తర్వాత మార్కెట్లోకి వెళ్తే ఇంకొక తులసి మేడం అనేసి ఆవిడ ఏంటంటే, ఇక్కడ సుజాత నగర్లో ఒక పిరమిడ్ ఉందండి ధ్యాన కేంద్రము, అక్కడికి వెళ్ళండి అని చెప్పి ఇక్కడ అడ్రస్ ఇచ్చారు. నేను మా వైఫ్ బండి వేసుకుని ఒకరోజు వచ్చామన్నమాట. వచ్చేసరికి ఇక్కడ పిరమిడ్ చూసాము. పిరమిడ్స్ చూసిన తర్వాత ఇక్కడ పిరమిడ్ ఇలా కట్టిస్తున్నారు, 3 ఎకరాస్లో పిరమిడ్ ఉన్నది అని చూసరికి మాకు చెప్పలేని ఆనందం అనమాట. అంటే మాకు ఏదో భగవంతుడు దర్శనం ఇచ్చాడేమో అన్నంత ఆనందం మాకు. ఆ పిరమిడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం, వీళ్ళందరిని చూసిన తర్వాత బాబు ఇంతమంది ఉన్నారు ధ్యానం అంటే ధ్యానపరిచయం చేసిన వాళ్ళు అనేసి నేను ఆశ్చర్యపోయాను. తర్వాత జీకే సార్ కలిసిన తర్వాత, సార్ నేను ఇలాగా ఫుడ్ డెలివరీ చేస్తుంటాను, నేను జొమాటో అనమాట, ఫుడ్ డెలివరీ చేస్తుంటాను. అయితే నేను ధ్యానంలో ఉన్నాను, కానీ ఇది ఇప్పుడు నేను ఫుడ్ డెలివరీ అందరూ చేస్తాను, ఇది న్యూస్ కూడా ఇస్తున్నానండి, ఇది మంచిదో కాదో తెలియదు, కానీ నాకు మాత్రం మంచిది అనిపించట్లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు తినడం మానేశాను, నేను ఇంకొకరికి ఇవ్వడం తప్పే కదండి అంటే, ఒక పని చేయండి, ఇది విడిచిపెట్టేసి ఇంకో చూసుకోండి అన్నారు సార్. చూసుకున్న అంత నేను ధ్యానంలో వచ్చిన తర్వాత నాకు లెఫ్ట్ హ్యాండ్లోని ఈ వాటర్ పట్టేసింది, నీరులాగా పట్టేసింది అనమాట. ఈ ప్లేస్ అంతా నీరు పట్టేసి ఒక స్టక్ అయిపోయి ఉండిపోయింది వాటర్. అది ముట్టుకుంటే దుమ్ము దొరికేది కాదు. అయితే సార్కి చెప్పాను ఇలాగ ఉన్నది పరిస్థితి అంటే, అయ్యా అదే చిన్న విషయం, ధ్యానం చేయవా అయ్యా తగ్గిపోదా అన్నారు. నేను ₹1 ట్యాబ్లెట్ వేయలేదండి. 2 రోజుల్లో కదా అది మళ్ళీ నార్మల్కి వచ్చింది. అది స్టేజ్ నాకు నార్మల్ స్టేజ్కి వచ్చింది. నార్మల్ స్టేజ్కి వచ్చేసరికి అంటే ధ్యానంలో ఎంత పవర్ ఉన్నదా అనేసి అనుకున్న తర్వాత ఇంక ఇక్కడి నుంచి ఇది సరి అయిన నాకు దొరికింది అని చెప్పేసి నేను ఇంక దీన్ని వదలలేదండి. 3 అవర్స్ 2 అవర్స్ రాత్రి పగలు ఇలా కూర్చుండేవాడిని. అంటే నాకు మా వైఫ్కి అంటే ఒక మ్యాచ్ లాగా ఉండేది అనమాట. తను 2 గంటలు లెగిస్తే తనకన్నా నాకు 10 నిమిషాలు అరగంట ఎక్స్ట్రా చేయాలని నాకు ఉండేది. ఇలాగా ఇద్దరం కూర్చొని చేసిన తర్వాత ఒకరోజు అనుకోకుండాను నాకు ఇక్కడ సూర్యుడు ఎలాగుంటాడో ఆకాశంలో నాకు ఇక్కడ ఒక వెలుగులాగా వచ్చిందండి, ఏదో కాంతిలాగా వచ్చింది. ఏటి వచ్చిందో తెలియదు కానీ ఏదో లైటింగ్ లాగా వచ్చింది అనుకున్నాను. దాని తర్వాత అనుకోకుండా నాకు కళ వచ్చింది. నెక్స్ట్ ఒక 4 డేస్ తర్వాత నాకు యాక్సిడెంట్ అవుతున్నట్టుగా, యాక్సిడెంట్లో ఎక్కడెక్కడ దెబ్బలు తగులుతాయి, ఎక్కడి నుంచి బ్లడ్ వస్తుంది, ఎక్కడి నుంచి చీమ వస్తుంది, అది ప్రతిదీను నేను
చూసుకున్న తర్వాత అది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని తెలియక నేను దాన్ని కలే కదా అని నెగ్లిజెన్స్ చేశాను. అయితే అది మా అత్తోరు ఊరు వెళ్ళాలి. అయితే నేను బైక్ తీసుకొని వెళ్ళలేదు, ట్రైన్లో వెళ్ళాను, ట్రైన్లో వెళ్ళి అక్కడ దిగిన తర్వాత అక్కడ దిగాను. కానీ బైక్ వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. అప్పటికి ఆల్రెడీ ఈవినింగ్ 7 అయిపోయింది. అయితే బయటికి ఎటు వెళ్తాం ఇప్పుడు అని చెప్పేసి అంటే మా బావమరిది ఏంటన్నారంటే, ఇంత పెద్ద పండుగ అవుతుంది పదండి బయటికి వెళ్దాం అని చెప్తే నాకు ఎంత రిక్వెస్ట్ చేసినా వెళ్ళబుద్ధి అయ్యలే. అప్పుడు ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు బాగోదని చెప్పేసి ఆయనతో వెళ్ళాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఆగిన తర్వాత మళ్ళీ వెళ్ళొద్దు అనేసి నా మనసు చెప్తుంది. నేను చెప్పాను ఆయనకి, ఉండిపోదాము నాకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదనేసి. అప్పటికి అలాగే బయలుదేరాం. రాంగ్ రూట్లో ఆటో వచ్చి నాకు కాలుకి యాక్సిడెంట్ అయ్యింది. నేను ఎలా చూసుకున్నానో అదే సేమ్ యాక్సిడెంట్ అయ్యింది. ఎక్కడెక్కడ దెబ్బలు తగులుతాయి, ఎక్కడ యాక్సిడెంట్ అయ్యింది. అదేంటంటే సివియర్ యాక్సిడెంటే, మామూలు యాక్సిడెంట్ కాదు. అక్కడి నుంచి ఇమ్మీడియట్లీగా హాస్పిటల్ అడ్మిట్ చేశారు. వాళ్ళు ఆ డాక్టర్ చూసి ఇది బాగానే ఫ్రాక్చర్ అయిపోయింది, మేము తీసుకోం కేసు అని చెప్పేసి వీళ్ళు ఇంకొక హాస్పిటల్ రిఫర్ చేశారు. వాళ్ళు చూశారు ఈ కాలు పనికిరాదు, కాలు తీసేయాలి అన్నారు. 2 3 ఏంటంటే మేము ఇంకా కాంటాక్ట్లో ఉన్నాము, ఏం చేయాలని సరి. ఎందుకంటే ఇది బ్లడ్ అలా పోతుంది, 24 hours అలా బ్లడ్ పోతుంది. ఏం చేయాలని అర్థం అవ్వక ఒక డాక్టర్ అనుకోకుండా కాంటాక్ట్ అయ్యి మాకు వైజాగ్లోనే ఆర్లోవాలోని నేను 1 lakh అవుతుంది ఆపరేషన్ చేయడానికి అనేసి ఇమ్మీడియట్లీ వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిపోయి ఆయన ఆపరేషన్ 3 ఆపరేషన్ పడతాయన్న మనిషి ఒక ఆపరేషన్లోనే అతను రికవరీ చేశారు. 1 year బిఫోర్ పట్టేస్తుంది, అంటే 1 year ఎక్స్ట్రా పడుతుంది మీరు లెగిసి నిల్చోడానికి. అంటే లెగిసి నిల్చోడానికి 15 రోజులు పడుతుంది అన్నారు. కానీ ఇది రికవరీ అవ్వడానికి రాడ్స్ అంటే 11 రాడ్స్ వేశారండి కాల్లోనే. 11 రాడ్లు వేశారు. ఆ చిప్ప ముక్కలైపోయింది, ఆ ముక్కలన్నిటికీ జాయింట్ చేసి వైర్ వేశారనమాట. మా పరిస్థితి ఏంటంటే ఆర్థిక పరంగానే నేను చాలా ఇబ్బందిగా ఉన్నాను ఇప్పటికి. అయితే అందులోంచి బయటకు వచ్చి ధ్యానం చేసిన తర్వాత చిన్న అనుభవం. ధ్యానం చేస్తున్నప్పుడు విపరీతమైన పెయిన్, ఇంటికి వచ్చాము డిశ్చార్జ్ చేసిన తర్వాత విపరీతమైన పెయిన్. ఆ టైంలో ఏంటంటే కంట్రోల్ అవ్వట్లేదు, ఏం చేయాలి అర్థం అవ్వక ఒకరోజు రాత్రి విపరీతమైన ఎండాకాలం అనమాట. ఆ పెయిన్లోని ఒక్కసారి ఆటోమేటిక్గా మేఘాలు వచ్చినట్టు కళ వచ్చిందన్నమాట. మేఘాలు వచ్చినట్టుగా చల్లటి వాతావరణం లాగా వచ్చింది. ఎవరో అబ్బాయి మా ఇంట్లోకి వచ్చి 18 సంవత్సరాలు ఉంటుంది అబ్బాయికి, బ్లాక్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకున్నాడు. చిన్న గిన్నెతో నీళ్ళు తీసుకొచ్చి నా కాల్ని ఎలా పామాడు అనమాట, గుడతోనే. పామిన తర్వాత పెయిన్ తగ్గిపోయి మంచి నిద్ర పట్టేసింది. మార్నింగ్ వచ్చింది, మనం లేచిన తర్వాత మా వైఫ్కి నేను చెప్పాను, ఎవరు వచ్చారు ఇంటికి, ఎవరు వచ్చారని అడిగితే లేదు ఎవరు రాలేదండి అనేసి. లేదు నా కాలు ఇలాగ క్లీన్ చేశారు ఎవరో వచ్చిన తర్వాత, నాకు అప్పటి నుంచి పెయిన్ లేదండి. అప్పటి నుంచి ఇంతవరకు నాకు కాలు నొప్పి లేదండి. ఎంత నేను నడిచినా ఏ చేసినా కాలు నొప్పి లేదు. కాకపోతే పూర్తిగా ఫోల్డ్ అవ్వదు నా కాలు. కాకపోతే అందులో ఇంకా వైర్ ఉంది, వైర్ రిమూవ్ చేయలేదు ఆర్థిక దీని వాటిని. అయితే ఇంత మంచి అనుభవం, రకరకాల అనుభవాలు రావడం, ఇందులోకి వచ్చిన తర్వాత నా కోపం తగ్గడం, నేను ప్రశాంతంగా ఉండడం, నేను ఇందులోకి వచ్చిన చాలా అంటే ఎన్నో పొందలేనన్నీ ఇందులోకి వచ్చిన తర్వాత చాలా పొందాను. నెక్స్ట్ పిఎంసి ఛానల్, వీళ్ళు ఏంటంటే దీనివల్ల పిఎంసి ఛానల్ వల్ల తెలియని వాళ్ళు కూడా తెలుస్తుంది. అంటే ఒక టీవీ త్రూగా కానీ సెల్ త్రూగా కానీ మనకి ప్రచారం ఒకటి అవుతుంది. నేను ఇక్కడే కాకుండా మా ఊరు వెస్ట్ బెంగాల్, నేను అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ప్రచారం చేశాను. హిందీ బెంగాలీ వచ్చి నాకు తెలుగులోని హిందీలోని బెంగాల్లోని ప్రచారం చేశాను. పాంప్లెట్స్ ఇవ్వడం కానీ ఆ షాపులకు వెళ్ళి చేశాను. ఈ యొక్క పిఎంసి ఛానల్కి కోటి కృతజ్ఞతలు. అసలు మాట్లాడలేనన్నారు, ఎంతసేపు మాట్లాడారు, బ్రహ్మాండంగా మీ అనుభవాలు. ఇక్కడ ఉప్పు లేని పప్పు తినాల్సిన అవసరం లేదు. పిరమిడ్ సొసైటీలో చక్కగా ఉప్పు వేసుకొని తినొచ్చు. మీరు ఏది కావాలంటే అది రుచికరమైన పదార్థాలు తింటూ హ్యాపీగా ధ్యానం చేస్తూ జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా ఉంచుకోవచ్చు. సో థ్యాంక్ యూ సార్. ఈరోజు బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం మన పిఎంసికి వచ్చి మీ అనుభవాలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ. అమ్మ నమస్కారం. మీ పంట పండింది, అద్భుతమైన కొడుకులు, బిడ్డలు, మనవళ్ళు, కోడళ్ళు, ఇంతమందిని యోగులుగా మార్చినటువంటి అద్భుతమైన ఫ్యామిలీ మీది. ఎలా ఉంది మీ
బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన క్షేత్రం మన కుటుంబం గురించి 2 నిమిషాల్లో. మొదటగా మా గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి ధ్యానాభివందనాలు తెలియజేస్తూ, ఆయన ఇచ్చిన ఈ మార్గంలో వెళ్తున్నాము. చాలా చాలా ఆనందంగా ఉందండి. ఎప్పుడూ కూడా బ్రహ్మానందంలోనే ఉంటున్నాము. నేను 94లో వచ్చాను. నా పేరు ఈశ్వరమ్మ అండి. ఈ బ్రహ్మర్షి దగ్గరే 3 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నాను. చాలా బాగుందండి జీవితం. ఎప్పుడూ కూడా అంటే ధ్యానానికి ముందు కూడా ఈ గురువుల తాలూకదే మా అత్తవారు మామగారు ఇద్దరు కూడా ఎప్పుడు కూడా చేసేవారండి. అప్పుడు ఈ జ్ఞానమే మాకు లభించింది. కానీ ఇప్పటి నుంచి మాకు ఎందుకులే, తర్వాత ఎప్పుడో చాలా పెద్ద కదా కావాలి అని మేము అలాగా ఆలకించడం చెవుల్లో పడి కానీ పట్టించుకోలేదు. కానీ కడుపులో ఉన్న పిల్లలందరూ కూడా అది పట్టించుకున్నారు. వాళ్ళు అలాగ వాళ్ళకి సేవలు చేస్తూ ఎదగడం వల్ల అదేమో ఆ టైం వచ్చేటప్పటికి వాళ్ళందరికీ కూడా ఆ గురువుగారు ఆ దారి ఇచ్చారు. ఆ మార్గంలో వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు చేసుకున్న అదృష్టం అండి అది. చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఎన్నో అనుభవాలు, ధ్యానం వచ్చిన తర్వాత ఎంతో ఆరోగ్యం బాగుంది, అన్ని విధాలా బాగుంది. ఇంకా నేను ఈ బ్రహ్మర్షి ఆశ్రమ జీవితం గురించే నేను చెప్పుదాం అనుకున్నాను. అందుచేత నా చిన్న కొడుకు, నా మొదటి గురువు అతనే, జీకే గారే వచ్చి పెళ్ళిళ్ళన్నీ అయిపోయాయి కదమ్మా, ఏం చేస్తారు ఇక్కడ ఆశ్రమానికి నెలలో 15 రోజులు మీరు ఆశ్రమంలో ఉండాలి, ఇంటికాడ ఉండవద్దు అని చెప్పేసి వచ్చినప్పుడల్లా దెబ్బలాడేవాడు. 94లో మాకు 95లో మాకు ధ్యానం దొరికిందండి ఆ బాబు ద్వారా. ఆ తర్వాత ఏంటి ఇంటికాడ ఉండొద్దు అంటాడు, ఇప్పుడే కదా ఇంకా రెస్ట్లోకి వచ్చాము, ఇంతవరకు ఈ పనులు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ ఆశ్రమ జీవితానికి వెళ్ళిపోమంటున్నాడు అని చెప్పేసి మేము అనుకునేవాళ్ళం. కానీ తర్వాత తెలిసిందండి, బెంగళూరు పిరమిడ్ కడితేప్పుడు పత్రిసార్ గారు ఆ ప్రారంభంలోనే వెళ్ళి 1 సంవత్సరం రోజులు అక్కడ ఉండమన్నారు. అక్కడ 1 సంవత్సరం రోజులు ఉంటాడికి ఆశ్రమ జీవితం తాలూకా విలువ అనేది చాలా బాగా తెలిసింది మాకు. ఏ ఆలోచనలు లేవు, ఏ విచారాలు లేవు, ఏ బాధలు లేవు, ఏమీ లేవు. చాలా హాయిగా ఆనందంగా ఉండింది. అలాగే ఆ కట్టనిచ్చి కూడా తప్పలు ఒకసారి 6 నెలలు, ఒకసారి 40 రోజులు అలా వెళ్ళేవాళ్ళమే. చాలా చాలా బాగుంది. ఈ బ్రహ్మర్షి సార్ చేతులతోటి పిరమిడ్ శంకుస్థాపన చేసి, ఆయన చేతులతోటి ఇనాగ్రేషన్ చేసి మాకు ఇచ్చిన కానుకండి ఇది. ఆ 3 సంవత్సరాలు బట్టి ఈ బ్రహ్మర్షి దగ్గరే నేను ఉంటున్నాను. ఇటువంటి జీవితం కావాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలండి, లేకపోతే సాధారణంగా రాదు. పూర్వం మునులు ఋషులు ఎక్కడో అడవుల్లోకి వెళ్ళిపోయి అక్కడ కుటీరాలు కట్టుకొని ఉండేవారు. అలాంటిది లేకుండా కుటుంబాన్ని వదలకుండా కుటుంబాన్ని చూసుకుంటూ ఆశ్రమ జీవితం గడపమని సార్ ఎంతో పెద్ద వరం ఇచ్చారండి మనకి. అంచేత అందరికీ నేను చెప్పేది ఏంటంటే, అందరూ కూడా నెలకు ఒక 5 రోజులైనా, లేదు మొదట 5 రోజులు వెళ్ళండి, తర్వాత 10 రోజులు వెళ్ళండి, తర్వాత 15 రోజులు ఉండడం నేర్చుకోండి, ఆశ్రమ జీవితం గడపండి, అందులో ఉన్న ఆనందాన్ని అందరూ పొందాలని నేను చాలా చాలా అందరికీ మనవి చేస్తున్నానండి. అందరికీ ధన్యవాదాలు. చాలండి. అద్భుతం మేడం. పత్రిజీ 1,00,000 ఆశ్రమాలు కట్టమన్నారు. సో ఎందుకు అంటే, మనం ఎప్పుడు కుటుంబాల్లో మన బాధ్యతలు అయిపోయిన తర్వాత మొట్టమొదట గృహస్థాశ్రమం, బ్రహ్మచర్య ఆశ్రమంలో విద్యాభ్యాసం అయిపోతుంది. గృహస్థాశ్రమంలో మరి భర్తకు భార్య, భార్యకు భర్త, అలాగే పిల్లలకు వాళ్ళకు సేవలు బాధ్యతలు నిర్వహించిన తర్వాత వానప్రస్థాశ్రమంలో మనం ఇలా ధ్యానం, జ్ఞానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం చేసుకుంటూ మన జీవితాన్ని అద్భుతంగా పంట పండించుకోవాలని పత్రిజీ ఇచ్చినటువంటి ఆదేశాన్ని మీరు శిరసా వహిస్తూ మీ యొక్క జీవితాన్ని బంగారు బాట వేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే లక్ష్మీ మేడం. ముందుగా గురువుగారిని బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామములండి. ఎందుకంటే ఈరోజు ఆయన యొక్క సారథ్యంలో మనమందరమీ ఎంతో అద్భుతంగా ప్రతి మాస్టర్ తయారై ఉన్నాము. అలాగే మనకి కైలాసపురి కడతాల్ మహేశ్వరం పిరమిడ్లో డిసెంబరు 21వ తారీఖు నుంచి 31 వరకు మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నామండి. అందులో
మనం ధ్యాన మాతృత్వం డివైన్ పేరెంటింగ్ స్టాలు 10 రోజులు కూడా వేసి ప్రాజెక్టర్ పెట్టి తల్లిదండ్రులకు పిల్లల్ని పెంచే విధానంలో పిల్లలు ఆరోగ్యంగాను మంచి మైండ్ పవర్తో ఉండే పిల్లలుగా పెరగాలి అంటే ఏం చేయాలనే టాపిక్ పైన 10 రోజులు కూడా తల్లిదండ్రులకి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నాము. పుస్తకాలు కూడా అక్కడ పెడుతున్నామండి. అలాగే ప్రతి ఒక్కరూ ఈ 10 రోజులు కూడా మన ధ్యానమా చక్రం 4ను అద్భుతంగా మనం జరుపుకుందాం, ధ్యాన మహాయాగాన్ని అందరము కూడా. అలాగే మన బ్రహ్మర్షి పిరమిడ్లో వైజాగ్ పాపరాజపాలెంలో ఉన్న ఈ పిరమిడ్లో అనేక రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయండి. చక్కని మనకు సత్సంగం హాల్ ఏర్పాటు చేసుకున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో 150 మంది పట్టే హాల్ అది. అందులో నెలలో 2 ఫుల్ డే వర్క్షాపులు, 2 డేస్ వర్క్షాపు, అలాగే ప్రతి లక్షవారం క్లాసులు, పౌర్ణమి 3 రోజులు కూడా అద్భుతమైన క్లాసెస్, అలాగే అఖండ ధ్యానాలు కూడా ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. ఈ చుట్టుపక్కల ప్రజలందరూ అలాగే విశాఖపట్నంలో ఉన్న మన మాస్టర్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రాంలకు చక్కగా, ఇంకా అలాగే పెద్ద పెద్ద ఈవెంట్లు కూడా మనం చేసుకుంటాం. బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్ అని, ఈ పిరమిడ్ పుట్టినరోజు, ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయండి. ముఖ్యంగా మెయిన్ చుట్టుపక్కల వాళ్ళు మనకు పత్రిసారి ఇచ్చిన 3 మనకి ధ్యానము, సత్సంగము, స్వాధ్యాయము, ఈ 3ంటికి ఇక్కడ మనం పెద్ద పీట వేసామండి. ఎందుకంటే ఏ మనిషి అయినా ఈ 3 మనం ఉండేటప్పుడే మనం ముందుకి వెలుగుతాం. మన అజ్ఞానాన్ని తొలగించుకుంటూ జ్ఞానం వైపుగా మనం నడుస్తాము. ఇక్కడ మనం సత్సంగాలు అవి జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ వచ్చి చక్కగా ఈ బ్రహ్మర్షి పిరమిడ్లో అన్ని సదుపాయాలతో పాటుగా వీటిని కూడా ఆస్వాదించవలసిందిగా కోరుచున్నామండి. వెల్కమ్ టు బ్రహ్మర్షి పిరమిడ్. శ్రీ పితామహ పత్రిజీకి నా శతకోటి ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటున్నాను. నేను మా బ్రదర్ ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. ప్రస్తుతం నేను బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం పాపయ్య రాజపాలెంలో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా ధ్యానం సేవ గొప్పతనం గురించి ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్న, సేవ ద్వారా నేను పొందిన ఆత్మజ్ఞానాన్ని, సేవ ద్వారా నేను పొందిన ఆత్మ ఆనందాన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలియచెప్పడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. సేవ ద్వారా మనం ఎన్నో కర్మలను దగ్ధం చేసుకోవచ్చు. పత్రి సార్ అదే అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా చెప్పేవారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక సేవ, ఎంతోమందికి ధ్యానం నేర్పించడం, ధ్యానం ద్వారా తమ కర్మలను దగ్ధం చేసుకోవడం, ఇలాంటి వాటి మీద ఎక్కువగా సారు కాన్సన్ట్రేషన్ అంతా ఉండేది. నేను కూడా ఆ సేవ గొప్పతనం గురించే ప్రతి ఒక్కరికి చెబుతూ ఉంటాను. ఇక్కడ ఎన్నో విభాగాలు ఉన్నాయి బ్రహ్మర్షి పిరమిడ్లో. సేవలో అన్నదానం కానీ, ఇంకా ప్రచారం కానీ, ఇలా పిరమిడ్ సేవ కానీ, సరస్వతి ప్రాంగణంలో వర్క్షాప్స్ జరిగినప్పుడు కూడా అలా ప్రతి ఒక్కరు కూడా ఏ సేవలో పాల్గొవాలనుకుని వాళ్ళు ఇష్టం ఉందో దానిలో పాల్గొనేలాగా నేను అందరికీ కూడా మోటివేట్ చేస్తూ ఉంటాను. అలాగే ఈ బ్రహ్మర్షిలో కూడా ఎంతోమందికి ధ్యానం ద్వారా, ఆత్మజ్ఞానం ద్వారా ఎంతోమంది తమ ఆనందాన్ని పొందుతూ వెళ్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరూ ఇక్కడికే వచ్చి, అంటే నేను ప్రచారం పరంగా ఎక్కడికో వెళ్లకుండా నా దగ్గరికే, ఇక్కడికి బ్రహ్మర్షికే ఎంతోమంది వస్తూ ఉంటారు. అలా స్వామి కార్యం, స్వకార్యం కూడా నాకు ఇక్కడే జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎన్నో అనుభూతులు, ఆనందాలను నేను ధ్యానం ద్వారా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క అంత గొప్ప గురువు మనకు నిజంగా లభించడం మన జన్మజన్మల పుణ్యం. ఏ గురువైనా సరే ఇక్కడ గురువు కూర్చుంటే మనం వెళ్ళి గురువు ఎదురుగానే కూర్చుంటాము. కానీ ఒక్క పిఎస్ఎస్ఎంలో మాత్రమే గురువు పక్కన కూర్చొని మనము కూడా తనతో ఈక్వల్ అని చెప్పిన మహాగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. నిజంగా మనం బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శిష్యులు అనకూడదు. అందరినీ కూడా ఆయన గాడ్స్, ఫ్రెండ్స్ ఇలాగే సంబోధిస్తూ ఉంటారు, మాస్టర్స్ అనే. మనమందరూ కూడా ఈక్వల్గానే తయారవ్వాలని ఆయన ప్రతి క్షణం కృషి చేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మనం కూడా ముందుకు వెళ్దాము. థ్యాంక్ యూ మాస్టర్స్. బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రంలో అన్నదాన కార్యక్రమం గురించి మేడం ఇన్ఛార్జ్ తీసుకున్నారు. వారి యొక్క మాటల్లో విందాం. నమస్తే అండి అందరికీ. పిఎంసి ఛానల్ వారికి నమస్తే. నేను బ్రహ్మర్షి పిరమిడ్ దగ్గర నాన్నగారు స్టార్టింగ్ నుంచి అమ్మ అన్నదానం పెడదాము అని నాన్నగారు చెప్పగానే, అలాగేనండి నేను అన్నదానం అంతా నేను చూసుకుంటానని చెప్పాను. చెప్పిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటికి చక్కగా అన్నదానం అయితే బాగా జరుగుతుంది. ప్రతి ఒక్క మాస్టర్సు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకొని చక్కగా భోజనం చేసి
ఏంటో తెలియదండి. ఇక్కడ ప్రతిదీ కూడా భోజనం ఎప్పుడు ఎలా చేసినా ఎంత రుచిగా ఉంటుందో మరి నాకే ఒక్కొక్కసారి అర్థమవుతుందన్నమాట ఎంత బాగుందో ఫుడ్ అని. అలాగే ప్రతి లక్షవారం మౌనం ధ్యానం జరుగుతుంది. వాళ్ళకి మేము ఫ్రూట్స్ ఇస్తాము. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా అంబలి ఫ్రూట్స్ ఇస్తాము. ఎంతో ఆనందంగా ధ్యానం చేసుకుని ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా అందరూ కూడా ధ్యానం చేసుకొని క్లాసు ఆలకిస్తారు. అలాగే ప్రతి పౌర్ణమికి కూడా మధ్యాహ్నం పూట భోజనానికి అందరూ కూడా పౌర్ణమి ఉదయం 10కి వస్తే మర్నాడు ఉదయం 6 గంటల దాకా కూడా చక్కగా ధ్యానం చేసుకొని వాళ్ళందరూ మంచిగా ఫుడ్ తిని రాత్రి క్లాస్ ఆలకించి వెళ్తారండి. ఒక్కొక్కసారి ఇంతసేపు ఎలా కూర్చున్నారని నాకే అనిపిస్తుంది. కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మంచి సపోర్ట్గా మాకు ఉంటూ ఎంతో ధ్యానం చేస్తూ చాలా బాగా అందరూ కూడా మంచిగా చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఈ ప్రకృతిలోని ఉన్న పిరమిడ్ నాన్నగారు మనం వచ్చిన వాళ్ళకి మంచిగా భోజనం పెట్టండి అమ్మా చాలు, అది ఒక్కటే మనం ధ్యానము భోజనం అన్నారు. అందరమే కూడా అలాగే తప్పకుండా అతను ఆశయాల మేరకు మేము చక్కగా చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి అందరికీ. మరొక మాస్టర్ బ్రహ్మర్షి ధ్యాన క్షేత్రంలో మీ అనుభవాలు. పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞతలండి. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి ఆత్మ ప్రణామాలండి. నా పేరు ఆడార్ వినోద్ కుమార్ అండి. నేను మెడిటేషన్లోకి వచ్చి 1.5 year అవుతుంది. అయితే నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉండటం వల్ల మెడిటేషన్కి రావడం జరిగింది. అయితే నేను 41 days కంటిన్యూగా మార్నింగ్ 3 hours ఈవినింగ్ 3 hours 41 days కంటిన్యూగా చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న పిరమిడ్లు అన్నీ తిరగటం వల్ల నాకున్న ఫైనాన్షియల్ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటికి సొల్యూషన్స్ దొరికాయి. అలాగే ఒక 50% వరకు నాకు క్లియర్ అయ్యే ఛాన్సెస్ వచ్చాయి. అలాగే నేను ప్రతి పౌర్ణమికి ఒక్కొక్క పిరమిడ్కి వెళ్ళటం, 24 hours కూర్చోవడం, ధ్యానం చేయడం, ఇవన్నీ చేయడం జరుగుతుందండి. అలానే మేము రీసెంట్గా 1.5 year అయింది నేను మెడిటేషన్లోకి వచ్చి. అయితే ఇక్కడ నేను పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒక 4 పిరమిడ్లు కట్టడం కూడా జరిగింది. సో అది మన నాయుడు తోట, జనతా కాలనీ, మల్కాపురం, అలానే ఇక్కడ అంటే మన బ్రహ్మర్షి పిరమిడ్ ద్వారాగా నేను 41 days మెడిటేషన్ కంటిన్యూగా చేస్తూ ఇలాగ ఇవన్నీ కూడా ధ్యానంలో అనుభవాలు తెలుసుకొని ప్రతి వాళ్ళ దగ్గర అనుభవాలు నేర్చుకుంటూ అలాగే టిబెటియన్ బౌల్ మెడిటేషన్ చేయటం, ఇవన్నీ కూడా ఈ విధంగా చేయటం, ఇన్ని అద్భుతాలు మెడిటేషన్లో నేను చూడటం వల్ల ఈరోజు ఎంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడం జరుగుతుందండి. ఓకే అండి, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. వెళ్ళండి సార్. సో చూశారుగా, ఇలాంటి ధ్యాన క్షేత్రాలు మరి తెలుగు రాష్ట్రాల్లో 30,000 దాదాపుగా నిర్మాణం జరిగినాయి. ఇలాంటి మరి ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి. పిరమిడ్ సొసైటీలో అది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గత 40 సంవత్సరాలుగా మరి లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్ల యొక్క సహకారంతో ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాల్లో ఎంతమంది ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి ఒక ఆత్మ చైతన్యంతో ఉన్నత స్థాయికి ఎదిగిన ఎన్నో అనుభవాలు మరి చూస్తున్నాం. పిఎంసి ద్వారా ప్రపంచానికి అందిస్తున్నాం. థ్యాంక్ యూ. మరి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పిఎంసిని ఆదరించండి, పిఎంసికి సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ పిఎంసిని ఇంకా ఎక్కువ మందికి ప్రపంచవ్యాప్తంగా చేరువ చేసే భాగ్యంలో మనం అందరం భాగస్వాములు అవుదాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ప్రతి క్షణం సత్యదర్శనం.